నిలువెత్తు ఉదాహరణ రామాయణంలో పెద్ద మెరుపు తార వాలి యొక్క సంవాదం సుగ్రీవుడితో రెండో మాట యుద్ధానికి వెళ్ళేటప్పుడు. అందుకే కోపం వచ్చినప్పుడు ఎప్పుడూ జాగ్రత్తగా పరిశీలనం చేసుకుంటూ ఉండాలి. అందుకే చెప్పింది, పూలదండ విడిచిపెట్టినట్టు విడిచిపెట్టడం నేర్చుకో, నీ అదుపులో ఉండాలి, ఊగిపోకూడదు. ఉత్తర క్షణం మళ్ళీ నువ్వు ఎలా ఉన్నావో అలా అయిపోగలిగితే నువ్వు కోపానికి వశుడు అయిపోలేదని గుర్తు. అలా కాకుండా ఊగిపోయారనుకోండి, మీరు కోపానికి వశుడైపోయాడని గుర్తు. అది అలా ఉండకుండా, ఆ హద్దు దాటకుండా చూసుకోకపోతే ఒక్కొక్కసారి వచ్చినటువంటి కోపం ప్రాణాంతకమై కూర్చుంటుంది. ఆ కోపము ఎన్ని ఉద్ధాన పతనాలు తీసుకొచ్చేస్తుందో జీవితంలో, ఎన్ని కష్టాలకి గురైపోవలసి ఉంటుందో. నిజంగా రామాయణంలో ఈ విషయాన్ని పరిశీలనం చేసినప్పుడు ఒక అద్భుతమూర్తి ఒక ఆయన ఉన్నారు, మహానుభావుడు. ఎవరి పేరు స్మరించినంత మాత్రం చేత పాపరాశి ధ్వంసం అయిపోతుందో, ఎవరి పేరు చెప్పినంత మాత్రం చేత రామచంద్రమూర్తి కూడా పరవశించిపోతాడో, ఎవరి పేరు చెప్పినంత మాత్రం చేత బుసలు కొడుతున్న నాగేంద్రంలా ఉన్నటువంటి లక్ష్మణస్వామి కూడా మారు మాట్లాడడో, ఏ మహానుభావుడు రామలక్ష్మణుల్ని తీర్చిదిద్దాడో, ఏ మహానుభావుడు శ్రీరాముడు అనేటటువంటి అద్భుత ధర్మమూర్తిని ప్రాణప్రతిష్ఠ చేసిన శిలామూర్తిని చేశాడో, ఏ రామచంద్రమూర్తిని ఆరాధ్య దైవంగా యుగాలు దాటిపోయినా నిలబడేటట్టుగా చెయ్యగలిగాడో, అటువంటి విశ్వామిత్రుడి జీవితాన్ని పరిశీలనం చేస్తే ఆయన జీవితంలో ఆయన కోపానికి గురైపోయి కోపం నుంచి తప్పుకోలేక నిగ్రహించుకోలేక ఎన్ని మాటలు జారిపోయాడు. అందుకే రామకృష్ణ పరమహంస అద్భుతమైన ఉపమానం చెప్తుండేవారు. పిల్లలు ఆడుకుంటుండేవారు కలకత్తాలో. వాళ్ళ మధ్యలోంచి ఒక ఉడుము ఒకటి వెళ్ళి ఓ పక్కన ఉన్న ఓ శిథిలమైపోయిన గోడ ఎక్కుతూ ఉండేది. ఆ బల్లెక్కినట్టు ఎక్కుతుంది ఉడుము, దానికి అది లక్షణం. పిల్లలు చూశారు, ఈ ఉడుము రోజు టకటక గోడెక్కేస్తుంటుంది, మళ్ళీ దిగొస్తూ ఉంటుంది, ఎప్పుడో ఆడుకుంటూ ఉంటుంది, మళ్ళీ వెడుతూ ఉంటుంది. ఇది ఇంత తొందరగా గోడెక్కకుండా చేయాలంటే ఏం చేయాలని ఆలోచించారు. వాళ్ళు ఏం చేశారంటే ఓ పెద్ద రాయికో దానికి తాడు కట్టుకుని సిద్ధం చేసుకున్నారు. ఓ రోజు ఉడుము వచ్చింది, 10 మంది కలిసి ఉడుమునట్టు ఉన్నారు. ఆ ఉడుము వాళ్ళ మధ్యలో ఉండిపోయింది. ఓ ఆకతాయి పిల్లాడు వెళ్ళి దాన్ని తోక్కి తాడు వేసి ఈ రాతిని కట్టేశాడు. ఈ రాయి కట్టేసిన తర్వాత ఉడుమును వదిలేశాడు. ఈ ఉడుము ఏం చేసిందంటే గోడ ఎక్కుదామని పైకి ఎక్కడం, ఎంత పైకి ఎక్కుతుందో తోకకి రాయి అంత బరువు, ఆ బరువుకి జారి కింద పడిపోతుండడం. ఇక ఉడుము ఎప్పుడూ పైకి ఎక్కలేకపోయింది, ఎందుకంటే దాని తోక బరువు. అసలు జీవితంలో వృద్ధిలోకి వద్దామనుకున్నవాడు చేయవలసిన మొదటి ప్రయత్నం ఎక్కడా అంటే తన కోపాన్ని తాను పరిశీలించుకోవడం. లేని నాడు ఉడుముతో కట్టిన రాయి వాడు ఎప్పుడూ గోడెక్కలేడు, ఎందుకంటే తన కోపానికి తాను జారిపోతూ ఉంటాడు. విశ్వామిత్ర మహర్షి యొక్క జీవితాన్ని పరిశీలనం చేస్తే అదొక పరమాద్భుతం అంతే. ఇంకా అంతకన్నా అనడానికి నా దగ్గర మాటలు లేవు. ఎందుచేత అంటే ఆయన ఒకప్పుడు ఈ భూమండలాన్ని పరిపాలించినటువంటి మహారాజు, చక్రవర్తి. అనేక గ్రామాలు, అనేక నగరాలు, అనేక ప్రాంతాలు పర్యటించాడు. విశేషమైనటువంటి సైన్యంతో, మంత్రులతోటి, సేనాపతులతోటి వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమం మీదుగా వెళ్ళిపోతున్నాడు. పక్కన వశిష్ఠ మహర్షి ఉన్నారు ఆశ్రమంలో. ఒక్కసారి ఆయన దర్శనం చేసి ఆయనకి నమస్కారం చేసి ఆయన ఆశీర్వచనం తీసుకుని వెడదాం. పెద్దల యొక్క ఆశీర్వచనం పొందడం చాలా మంచిది జీవితంలో. అందుకని వారి పట్ల వినయాన్ని ప్రయత్నపూర్వకంగా ప్రకటించాలి. వెళ్ళి వారికి నమస్కరించి ఆశీర్వచనం అందుకుంటాను. ఇప్పుడు ఇందులో ఏమైనా దోషభూయిష్టమైన ఆలోచన ఉందా? ఏమీ లేదు. ఆయన తిన్నగా ఆ వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమంలోకి వెళ్ళాడు. వశిష్ఠుడు స్వాగతం పలికాడు, పాద్యమిచ్చాడు, ఆచమనీయం ఇచ్చాడు, కొన్ని మూలములనిచ్చాడు, కూర్చోపెట్టాడు, కుశలమడిగాడు. నువ్వు కుశలమా? నీ సైన్యం కుశలమా? నీ మంత్రులు కుశలమా? అందరూ సంతోషంగా ఉన్నారా? కీర్తిని ఆర్జిస్తున్నావా? నీ ధనాగారం నిండుగా ఉందా? ఎన్నో ప్రశ్నలు వేశాడు. అన్నిటికీ చాలా సంతోషించాడు. ధర్మం గురించి ఇద్దరూ కొంతసేపు చర్చించారు. చర్చించిన తర్వాత విశ్వామిత్రుడు లేచన్నాడు, నేను సెలవు తీసుకుంటున్నాను, మీ ఆదర బుద్ధి నా యందు ఎల్లకాలముల యందు ఇలాగే ఉంచండి అని అడిగాడు. వశిష్ఠ మహర్షి తన ధర్మం తాను పాటించారు. ఆయన అన్నారు, నువ్వు ఈ భూమిని ఏలుతున్న రాజువి, భోజనం చెయ్యవలసినటువంటి వేళలో వచ్చావు, నువ్వు నాకు అతిథివి. అతిథి సాక్షాత్తుగా నారాయణ స్వరూపుడు.
అటువంటి అతిథి వస్తే నీకు నేను అతిథి సత్కారం చేయకుండా పంపకూడదు. కాబట్టి నేను నీతో పాటు ఉన్నటువంటి నీ పరివారానికి, ఇన్ని వేల మంది ఉన్నారు ఆ పరివారం, వాళ్ళకి, నీ గుర్రాలకి, నీ ఏనుగులకి అన్నిటికీ కూడా కావలసినటువంటి ఆహారాన్ని సమకూరుస్తాను. చక్కగా మీరందరూ కడుపు నిండా పదార్థాన్ని తీసుకుని వెళ్ళండి. విశ్వామిత్రుడు అన్నాడు, ఎందుకంత శ్రమ తీసుకుంటారు? మీరు ఆశ్రమవాసి, బ్రహ్మర్షి, మీ ఆశీర్వచనం నాకు చాలు, అంత ఇబ్బంది పడకండి, నాకు సెలవు ఇప్పించండి అన్నాడు. కాదు కాదు, మీరు ఆతిథ్యం తీసుకోవలసింది అన్నారు. సరే, మీరు ఇంత నిగ్రహిస్తున్నారు కనుక మీరు ఎలా భావన చేస్తున్నారో అలాగే, తప్పకుండా నాకు ఆతిథ్యం ఇవ్వండి. పరివారానికి అంతటికీ ఇస్తా అన్నాడు కదా, మరి మధ్యాహ్నం అయిపోతుంది, వంటలు చెయ్యొద్దు, ఇన్ని వేల మందికి ఎప్పటికవుతుంది? చూస్తున్నాడు. వశిష్ఠుడు శబళ అని ఆయన దగ్గర కామధేను ఉంది, ఆ కామధేనువుని పిలిచాడు. శబళా అన్నాడు. కామధేను వచ్చి వీళ్ళందరికీ కావలసినటువంటి పదార్థములు, ఎవరెవరు ఏ ఏ పదార్థములను ఆరగిస్తారో, ఎవరికి ఏవిష్టమో అటువంటివన్నిటినీ కూడా సిద్ధం చెయ్యి అన్నాడు. నానా స్వాదు రసానాంచాషాఢబానాం తథైవచ భాజనాని సుపూర్ణాని గౌడాని చ సహస్రశః అన్నారు మహర్షి. పెద్ద పెద్ద వేడి అన్నపు రాసులు, పప్పు యొక్క రాసులు, కూరల రాసులు, నదీ ప్రవాహం అంతంత పులుసులు, చారులు, బెల్లంతో చేసినటువంటి అప్పాలు, రకరకాలైనటువంటి పళ్ళరసాలు, తినేవి, తాగేవి, నాకేవి, కురికేవి, అనేక రకములైనటువంటి పదార్థాలన్నీ కూడా పెద్ద పెద్ద పాత్రలతో తన సంకల్పము చేత సృజించింది కామధేనువు. ఎవరికి ఏమిష్టమో వాటిని సృజించేసింది. ఇప్పుడు అందరినీ కూర్చోబెట్టారు, వడ్డించేశారు. అందరూ కడుపు నిండా తిన్నారు. అబ్బా, ఏమి శబళ, ఏమి భోజనం పెట్టింది, ఎంత గొప్పగా ఆదరించాడు, నిమిషం ఆలస్యం లేకుండా అలా పెట్టారే. భోజనం పెట్టడం వేరు, భోజనం పెట్టేటప్పుడు పాటించేటటువంటి మర్యాద వేరు. అవతలవాడు తినడని కాదు, మర్యాద అన్న మాట ఆతిథ్యం ఇచ్చిన వాడికి చెల్లుతుంది. మీరు ఒకరిని భోజనానికి పిలిచి ఆయన్ని కూర్చోపెట్టి ప్రేమతో వడ్డించి, అయ్యా కడుపు నిండా తిన్నారా, పదార్థాలన్నీ బాగున్నాయా, తొందరపడకండి అని చెప్పడానికి, ఆయనకో పళ్ళెం అక్కడ తీసుకుని అక్కడికి వెళ్ళి మీకు కావలసిన పప్పు కూర వేసుకుని నిలబడి తిని అక్కడ పళ్ళెం బారేసి చేతులు కడుక్కు పొండి అనడానికి తేడా ఉంటుందా ఉండదా? మారిన కాలంలో అవన్నీ ఎక్కడ దొరుకుతాయని ప్రబోధాలు చేస్తావు ఎందుకు? నువ్వు చెప్పేది చెప్తే చేయడానికి సిద్ధంగా చాలామంది ఉన్నారు. చేసేవాడిని పాడు చేసేయకుండా మనం ఉంటే చాలు. మా కాకినాడ పట్టణంలోనే కామరాజు గారిని ఒక ఆయన తన షష్ఠి పూర్తికి 10,000 మందికి కూర్చోబెట్టి అన్నం పెట్టాడు. ఎందరో పెద్దలు, ఎందరో ఉత్సాహంతో ఉన్నారు. ఒక మంచి మాట చెప్తే ఆచరిద్దామని, అసలు ఆచరిద్దామని ఉత్సాహంగా ఉన్నవాడిని ఏం పర్వాలేదు, కాలం మారిందని నువ్వు పాడి చేయడానికి సిద్ధపడితే కాలం ఏం మారలేదు, నువ్వు అక్కర్లేని విషయాలన్నీ ప్రబోధం చేస్తున్నావు. కాబట్టి మనం మారాలి. ముందు మనం మారి అందులో ఉండేటటువంటి ప్రేమని మనం గుర్తించగలిగిన నాడు అది ఆచరించడానికి ఎంత సంతోషంగా ఉంటుందండి. వేళపట్టున వెళ్ళేటప్పటికి కూర్చోపెట్టి చక్కగా గబగబా వడ్డించి పరమ ప్రేమతో అన్నం పెట్టడం అనేటటువంటిది సంస్కారానికి పరాకాష్ట. అది అందరిలోనూ రమ్మంటే వస్తుంది, అదేం మాటలా, అది కొందరి ఎందు ప్రకాశిస్తుంది ఆ బుద్ధి. కాబట్టి ఎంత ప్రేమగా పెట్టాడు అన్నం, ఎంత అద్భుతమైనటువంటి పదార్థాలు పెట్టారు. పొంగిపోయారంతే వచ్చిన వాళ్ళందరూ, చాలా సంతోషించారు. అక్కడ వరకు అది ఆదరణీయమైనటువంటి విశేషం. బుద్ధి ఎందు దోషం వస్తే దానికి పెట్టినవాడికి తప్పు కాదు. ఇప్పుడు విశ్వామిత్రుడి ఎందు ఒక ఆలోచన వచ్చింది. అబ్బా, ఎంత గొప్ప వస్తువు ఉంది ఈ మహర్షి దగ్గర, పేరుకి రాజుని నా దగ్గర లేదు ఈ శబళ, ఈ కామధేనువు విశ్వామిత్రుడి దగ్గర ఉంది. ఈ శబళని నేను తీసుకెడితే ఎంత బాగుంటుంది అనుకున్నాడు. అనుకుని వశిష్ఠ మహర్షిని అడిగాడు, ఈ శబళని నాకు ఇచ్చేయండి, నేను తీసుకెడతాను అన్నాడు. అంటే ఆయన అన్నాడు, వశిష్ఠ మహర్షి, ఇది నీకు ఇచ్చేయడం సాధ్యమయ్యే విషయం కాదు. ఎందుకు కాదు అంటే, దీనిని బట్టి నాకు సంబంధించిన అనేకమైన విషయములు అనుసంధానమై ఉన్నాయి. దీని యందు నా స్వాహాకారం ఉన్నది, హవ్యమున్నది, కవ్యమున్నది, ప్రాణయాత్ర ఉన్నది, భూతబలి ఉన్నది, స్వాధ్యాయం ఉన్నది, నా ప్రాణయాత్ర ఉన్నది. కాబట్టి ఎలా ఇస్తాను? నా ఆశ్రమమే అది, నేనే అది, అందుకని ఇవ్వలేను. స్వాహాకారము అంటే హవ్యము అన్న మాటకు అర్థం ఏంటంటే దేవతలకి అన్నాన్ని ఇవ్వడం.
యజ్ఞం చేసి అగ్నిముఖంగా స్వాహ అంటూ దేవతలకి హవిస్సునిస్తారు. కాబట్టి అలా దేవతలకి హవిస్సుని ఇవ్వడాన్ని యజ్ఞం చేసి ఇచ్చాడు అంటారు. దానికి ఏది ఆధారం? ఆవే. గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు అంటే గోవు మీద బ్రాహ్మణుల మీద పక్షపాతంతో చెప్పారని కాదు దాని అర్థం. బ్రాహ్మణుడు ఉన్నాడు, మంత్రభాగం నేర్చుకున్నాడు. ఆ మంత్రభాగాన్ని స్వరంతో చెప్పి దేవతలని పిలిచి దేవతల యొక్క అనుగ్రహాన్ని యజమానికి కట్టపెట్టి యజమాని యొక్క కోరిక తీర్చడానికి కారణమవుతాడు. దశరథ మహారాజు గారికి కొడుకులు లేరు. ఋష్యశృంగుడు ఆధ్వర్యం వహించి యజ్ఞం చేయించి పుత్రకామేష్టి చేయించి అశ్వమేధయాగం చేయించి దశరథుడికి ఉత్తమ సంతానం కలిగేటట్టుగా చేశాడు. మంత్రభాగం వచ్చు. కానీ యజ్ఞం చెయ్యాలంటే ఆవు లేదనుకోండి, ఎలా చేస్తారు? అసలు ఆ భూమిని శుద్ధి చెయ్యాలి. గోమయం వినా మార్గం లేదు. గోమయంతోనే అలకాలి. యజ్ఞం చెయ్యాలి, ఆవు పాలు ఉండాలి. యజ్ఞం చెయ్యాలి, ఆవు నెయ్యి ఉండాలి. యజ్ఞం చెయ్యాలి, గోమయంతో చేసిన 4 పిడకలు ఉండాలి. అసలు ఆ గోవు లేకుండా యజ్ఞం ఎలా జరుగుతుంది? యజ్ఞం లేని నాడు దేవతలకి స్వాహాకారంతో అన్నం ఎలా అందుతుంది? స్వాహాకారంతో దేవతలకు అన్నం అందరి నాడు వాళ్ళు ఎందుకు తృప్తి చెంది వర్షాలు కురిపిస్తారు? లోకము యొక్క క్షేమమునకు గోవు ప్రధాన కారణము. అటువంటి గోవు బాగుండాలని శాంతి మంత్రంలో ముందు చెప్పడానికి కారణం అది. కాబట్టి నా ఆశ్రమంలో జరిగేటటువంటి హవ్యము అంటే యజ్ఞయాగాదులకు ఈ గోవే కారణం. 2 కవ్యము. కవ్యము అంటే పితృదేవతలను ఉద్దేశించి ఇచ్చేటటువంటి భాగం. కవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరస్య ఇవ శాసనాత్ అని లింగపురాణంలో వ్యాస భగవానుడు. కవ్యము అంటే పితృదేవతలకి ఇస్తారు అగ్నిముఖంగా. పితృదేవతలకి నేను అగ్నిముఖంగా ఏదైనా ఇవ్వాలి అంటే ఇదిగో ఇదే ఆధారం. నాకు ఈ శబళ యొక్క పాలు నెయ్యి ఇవే ఆధారం. నా ప్రాణయాత్ర నేను సాత్వికమైన బుద్ధితో నిలబడడానికి ఈ శబళ యొక్క పాలు తాగుతూ ఉంటాను. నా ప్రాణయాత్రకి నేను ఉండడానికి ఇది అవసరం. అంతేకాదు ఇక్కడ జరిగేటటువంటి వేదాధ్యయనానికి అంతటికీ ఆ గోవు కారణం. ఆ గోవుకి తెల్లవారి లేస్తే ప్రదక్షిణం చేసి ఆ గోపూజ చేస్తాం. అటువంటి గోవు పరదేవతా స్వరూపం. ఆ గోవే నా ఆశ్రమం. ఆ గోవు లేకపోతే ఎలా? స్వాహాకారవ షట్కారో వేదాశ్చ విద్యాశ్చ వివిధాస్తథా ఆయత్రమత్ర రాజర్షే సర్వమే తన్న సంశయ అన్నాడు వశిష్ఠుడు. స్వాహాకారం, వషట్కారం, వివిధ విద్యలు అన్నీ ఆ శబళని ఆవహించి ఉన్నాయి. ఆ శబళ లేకపోతే జీవితం లేదు. అందుకని నేను శబళని ఇవ్వలేను, కుదరదన్నాడు. అంటే ఆయన అన్నాడు, శబళకి బదులుగా నీకు ఒక్కొక్క రథానికి పూంచడానికి వీలుగా 4 గుర్రములు కట్టవలసిన రథాలు ఇస్తాను. అటువంటివి ఎన్ని రథాలు ఇస్తాను? నీకు 400 రథములు ఇస్తాను. ఆ 400 రథములు బంగారు తాళ్లతోటి బంగారు చిరుగంటలతో అలంకరింపబడి ఉంటాయి. ఆ 800 గుర్రాలు మామూలు కావు, మచ్చలేని 800 తెల్ల గుర్రాలు ఇస్తాను. 400 రథాలకి 800 ఈ గుర్రాల్ని కట్టుకుని నువ్వు వెళ్ళవచ్చు. అటువంటి రథాలు ఇస్తాను. 14,000 ఏనుగులను ఇస్తాను. 11,000 ఉత్తమ జాతి అశ్వాలను ఇస్తాను. 1,000,000 గోవులను ఇస్తాను. కావలసినన్ని మణిమాణిక్యాల్ని, వజ్రవైఢూర్యాల్ని, బంగారాన్ని ఇస్తాను. ఇంకా ఏమైనా కావాలంటే అడిగిస్తాను. శబళనొక్కదాన్ని నాకు. ఆయన అన్నాడు, ఎన్నైనా ఇస్తానని నువ్వను, ఇదొక్కటి మాత్రం నేను ఇవ్వను. ఎందుకనంటే నేను, నా జీవితము, నా ఆశ్రమమే ఆ శబళ. కోపం ఎక్కడి నుంచి వస్తుంది? నిన్ననే కదా మీతో మనవి చేశాను, రాగము నుండి కోపం వస్తుంది. ఎందుకంటే రాగము ద్వేషము అక్క చెల్లెళ్ళు. ఒక వస్తువు మీద ప్రీతి, అది మనకి దక్కలేదు, ఎవడి వల్ల దక్కలేదు వెతుక్కోవాలి. వాడి మీద కోపం, వెంటనే వాడు అని తెలియగానే ఇక వాడి మీద కోపం బయలుదేరుతుంది. కాబట్టి ఇప్పుడు నాకు ఈ వశిష్ఠుడు ఆవుని ఇవ్వట్లేదు. లోపల రగులుకోవడం మొదలుపెట్టింది విశ్వామిత్రుడికి. కోపం బయలుదేరుతోంది. అది అగ్నిహోత్రం. అదేం మెల్లమెల్లగా నీటి బొట్లు వచ్చినట్టుగా రాదు. వచ్చిందా అగ్ని జ్వాల వచ్చినట్లు లేచిపోతుంది పైకి. అందుకే నదీ ప్రవాహంతో పోల్చింది తార, నది యొక్క వరదతో పోల్చింది. ఒక్కసారి పాము పడగెత్తి లేచినట్టు పైన లోపల క్రోధం లేచింది. లేచి ఇప్పుడు అన్నాడు, నేను వశిష్ఠ మహర్షి మీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, జాగ్రత్తగా వినండి. రత్నం మీ భగవన్నీ తత్ రత్నహారీ చ పార్థివా తస్మాన్నే శబళాం దేహి మమైషా ధర్మతో ద్విజా అన్నాడు. ఈ లోకంలో రాజుకి ఒక పేరుంది. ఏమిటి అంటే ఆయన రత్నహారి. ఎందుకంటే లోకంలో ఎక్కడ అమూల్యమైన రత్నము దొరికినా
అది ఎవరింట్లో దొరికినా అది ప్రభువుకే చెందుతుంది. ఏదో మా ఇంట్లో అకస్మాత్తుగా నేను ఏదో ఇంకో గది వేసుకుందామని పునాది తీస్తుంటే ఓ వజ్రాల పాత్రలు 2 దొరికాయి అనుకోండి, మా ఇంట్లో దొరికాయండి అంటే కుదరదు, అది ప్రభుత్వానికే చెందుతుంది. ఎక్కడ అమూల్యమైన వస్తువు ఉన్నది ప్రభుత్వానిదే. అందుకే రత్నహారీ చ పార్థివా, ప్రభువు రత్నములను తీసుకుంటాడు, అవి ప్రభువుకి చెందుతాయి. అమూల్యమైనదైతే రత్నం అని పిలుస్తారు. ఈ శబళ అమూల్యమైనది, అందుకని ఇది రత్నం. మమైష ధర్మతో ద్విజ, అందుకని ధార్మికంగా ఆలోచిస్తే ఎవరికి చెందుతుంది? నాకు చెందుతుంది. నువ్వు నాకు ఇవ్వడం ఏంటి? అడిగానంతే, ఓ మర్యాద కోసం అడిగా ఇమ్మని. నువ్వు నాకు ఇవ్వక్కర్లేదు, అది నాది, నేనే పట్టుకుపోవచ్చు. అడిగానని హఠం చేస్తున్నావు ఇవ్వనని, నిన్ను అడగక్కర్లేదు తోలుకుపోవచ్చు అన్నాడు. అంటే ఏమైంది ఇప్పుడు? మెల్లిగా పిడివాదానికి బయలుదేరి కోపం వచ్చేసింది అనుకోండి, తను ఏమనుకుంటున్నాడో దాన్నే సమర్థించి మాట్లాడతాడు. అది పరమ ప్రమాదకర లక్షణం అండి జీవితంలో. అమ్మ బాబోయ్, అది అలవాటు అయిపోయింది అనుకోండి జీవితంలో, అంతకన్నా ప్రమాదహేతు ఇంకోటి ఉండదు. ఏమయ్యా అలా గుద్దేశావేమయ్యా అన్నారు అనుకోండి, చిన్నపిల్లాడు సైకిల్తో గుద్దేస్తే వాడు వెంటనే తాతగారు క్షమించండి పొరపాటు అయిపోయింది అని ఒక మాట అంటే వాడు జీవితంలో వృద్ధిలోకి వస్తాడు. ఏం మీరు చూసుకోక్కర్లేదా అన్నాడు అనుకోండి, వాడు రావణుడు అవుతాడని గుర్తు. పొరపాటు జరిగినప్పుడు క్షమించండి అనగలగడం నాగరికత, సంస్కృతి, వృద్ధిలోకి వచ్చేటటువంటి లక్షణం. దాన్ని రకరకాల మాటలతో, అభూత కల్పనలతో సమర్థించుకునే ప్రయత్నం చెయ్యడం రాక్షస బుద్ధి, రావణ బుద్ధి. సుందరకాండలో కనబడుతుంది రావణ బుద్ధి అంటే ఏమిటో. కాబట్టి ఇప్పుడు విశ్వామిత్రుడు పిడివాదం బయలుదేరదీశాడు. ఇది రత్నంతో సమానం కాబట్టి ఇది నాకు చెందుతుంది, అసలు నిన్ను అడగవలసిన పని ఏమిటి, నేనే తీసుకెళ్ళిపోవచ్చు దీన్ని. ఊరుకున్నాడు. అర్థమైపోయిందిగా అవతలవాడి హృదయం. ఇంకంతకన్నా ఏం చెప్పాలి? మీరు ఇవ్వక్కర్లేదు, అది నాది, నాది మీ దగ్గర ఉంది ఇన్నాళ్ళు, నాది నీ తీసుకుపోవడానికి మీ అనుమతి ఏమిటండో అంటే ఇప్పుడు కాదన్నాడు అనుకోండి, సైన్యంతో ఉన్నాడు, యుద్ధానికి వస్తాడు కదూ. ఊరుకున్నాడు. ఆయన కోప్పడలేదు వశిష్ఠుడు. ఎందుకని? సందర్భాన్ని పరిశీలనం చేసుకుని తాను ఎలా ఉండాలో అలా ఉండడం వశిష్ఠుడికి వచ్చు. తన కోరిక తీరలేదన్న కోపంతో కామధేనువుని పట్టుకుని తీసుకుపోతున్నాడు విశ్వామిత్రుడు. కొంత దూరం తీసుకుపోయాడు. తీసుకుపోయిన తర్వాత కామధేనువు పట్టు తప్పించుకుని పరిగెత్తుకొచ్చింది వెనక్కి. దానికి వశిష్ఠ మహర్షి మీద అనురక్తి, అది పరిగెత్తుకొచ్చింది. నేను నీ పట్ల ఏమైనా దోషం చేశానా, నీ బాధకి కారణమయ్యానా, నువ్వు నన్ను ఎందుకు విడిచిపుచ్చావు అని అడిగింది. వెంటనే వశిష్ఠుడు అన్నాడు, నువ్వు దోషమూ చెయ్యలేదు, నేను నిన్ను విడిచిపెట్టలేదు. మరి విశ్వామిత్రుడు నన్ను తీసుకుపోతున్నాడు. వెంటనే ఏమి మాట్లాడతారండి అసలు, ఆ మాటల సొబగు చూడాలి. మాట్లాడక అర్థం లేని ఊరికే పిచ్చి పిచ్చి మాటలన్నీ ఉండవు అందులో. ఆన్సర్ టు ది పాయింట్ అంటారు చూసారా, అంత ఖచ్చితంగా ప్రశ్న జవాబు అలా ఉంటాయి. ఆయన అన్నాడు, అతను ప్రభువు, బలవంతుడు, చాలా సైన్యం ఉన్నవాడు, క్షత్రియుడు, గర్వంతో ఉన్నాడు. నువ్వు కావాలని విశేషమైన కోరికతో ఉన్నాడు, నా మీద కోపం పెట్టుకున్నాడు, నిన్ను తీసుకుపోతున్నాడు, నేను నిన్ను విడిచిపెట్టలేదు. వెంటనే కామధేను అంది, అది క్షత్రియ బలం, నీది బ్రహ్మబలం. నువ్వు తలుచుకుంటే ఆ బలాన్ని అణచగలవు. అవతల సైన్యం ఉందని కదా నువ్వు అంటున్నావు, నువ్వు ఆదేశించు, సైన్యాన్ని సృజిస్తాను, నీ ఆదేశం ఉంటే సృజిస్తాను. వెంటనే ఆయన అన్నాడు, అవతల సైన్యం పడిపోగలిగినంత సైన్యాన్ని సృజించు అన్నాడు. వెంటనే కామధేనువు సంకల్పం చేసింది. దాంట్లోంచి పప్పలవులు అనేటటువంటి జాతి పుట్టింది. పుట్టి దాని శరీరంలోంచి కొన్ని లక్షల మంది దిగిపోయారు. దిగిపోయి యుద్ధానికి వెళ్ళారు విశ్వామిత్రుడితో. విశ్వామిత్రుడు చూశాడు, ఇప్పుడు దాని మీద వ్యామోహం మరీ పెరుగుతుందా పెరగదా? ఇది మనకే ఉండాలరా అన్న ఆలోచన వస్తుందా రాదా? వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి ఏడిచింది, నేను నీతో ఉంటానని సైన్యాన్ని సృజించన్నాడు, సృజించింది. వశిష్ఠుడి మీద దీనికి ఇంత ప్రేమ ఏమిటి? ఇప్పుడు వశిష్ఠుడి మీద కోపం ఇంకా పెరుగుతుందా పెరగదా? ఇది కావాలన్న కోరిక పెరిగింది, వశిష్ఠుడి మీద కోపము పెరిగింది ఇంకా. కాబట్టి ఇప్పుడు తన సైన్యాన్నంతటినీ యుద్ధానికి మోహరించాడు. బ్రహ్మాండమైన యుద్ధం జరిగింది. అటు సైన్యము పోయారు కొంతమంది. విశ్వామిత్రుడు గొప్ప యుద్ధం చేసి పప్పలవులందరినీ కూడా అణిచేశాడు. చూసింది కామధేనువు, వశిష్ఠుడి వంక చూసింది. ఓ అన్నాడు, ఇంకా సృజించు అన్నాడు. తస్య హుంబారవాజ్యాతా కాంభోజా రవిసన్నిభా ఊధసత్వత సంజాతా పప్లవా శస్త్రపాణయ. ఒక పెద్ద అంబారావం చేసింది. ఆ అంబారావం చేసినప్పుడు ఆ ధ్వని తరంగాలలోంచి కాంభోజా రవిసన్నిభా, సూర్యబింబం యొక్క ప్రకాశం ఎలా ఉంటుందో అంత కాంతి కలిగినటువంటి కాంభోజ జాతి పుట్టింది.
దాని యొక్క యోనిలోంచి యవనులు పుట్టుకొచ్చారు, దాని యొక్క గోమయ స్థానంలోంచి శకులు పుట్టుకొచ్చారు, దాని యొక్క రోమ కోపాల్లోంచి మ్లేచ్చులు, హారీతులు, కిరాతులు లక్షల మంది పుట్టుకొచ్చారు. ఇలా కన్ను తెరిచి కన్ను మూసే లోపల విశ్వామిత్రుడి సైన్యాన్నంతటినీ చంపేశారు. విశ్వామిత్రుడి కొడుకులు ఒక్కసారి వశిష్ఠ మహర్షి మీదకి వచ్చారు. ఇదిగో ఈ వశిష్ఠుడి వల్లే కామధేనువు మా నాన్న సైన్యాన్నంతటినీ చంపేసింది. ఈ శత్రుత్వం అంతా ఎంతసేపట్లో వచ్చింది? అంతకుముందు వాళ్ళ ఇంట్లో అన్నం తిన్నారు, అంతకుముందు వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. అంతలో వచ్చింది శత్రుత్వం, అంతలో వచ్చింది కోపం. కోపాన్ని అణుచుకోలేకపోతే ఎలా మారిపోయిందో చూడండి సన్నివేశం ఒక్కసారి. ఆగర్భ శత్రువుల్లో అయిపోయారు ఇద్దరు. ఎవరు? విశ్వామిత్రుడు కాదు, ఆయన ప్రసన్నంగా ఉన్నాడు. వశిష్ఠుడు ప్రసన్నంగా ఉన్నాడు, విశ్వామిత్రుడు ఊగిపోతున్నాడు. అక్కడి నుంచి ఆయన విశ్వామిత్రుడి కొడుకులందరూ వచ్చి వశిష్ఠుడి మీద పడ్డారు. చంపి అవతలపారైంది వశిష్ఠుడిని. ఆయన నిన్న చెప్పాను కదా కపిల మహర్షి గురించి. రోషేన మహతావిష్టోహుంకార మకరోత్తదా భస్మరాశి కృతా సర్గే కాకుచ్చ సగరత్మజా. అలాగే ఒక్కసారి వశిష్ఠ మహర్షి లేచి నిలబడి హోం అన్నారు. ఆత్మరక్షణ, మరి శరీరాన్ని రక్షించుకోవద్దు. ఆయన ఒక్కసారి హోం అనేటప్పటికీ ఆ కోపంతో అన్న ఆ హుంకారానికి విశ్వామిత్రుడి కొడుకులందరూ కూడా దగ్ధమై భస్మరాశులై కింద పడిపోయారు. చూశాడు విశ్వామిత్రుడు, ఎవ్వరు లేరు, పరమ బాధతో వెళ్ళిపోయాడు. ఆలోచించాడు, ఏమి బలం రా, నా బలం ఎందుకు పనికొచ్చింది? ఒక బ్రాహ్మణుడు ఇలా బ్రహ్మదండం పెట్టుకుని తపస్సు చేసుకుంటున్నాడు, పక్కన శబళ ఉంది, ఏమీ చేయలేకపోయాను. కాబట్టి ఎలాగైనా వశిష్ఠుడి మీద పగ తీర్చుకోవాలి. ఎంత కోపం లోపల పుట్టేసిందో, ఇంకా ఆ కోపాన్ని అణుచుకోలేకపోయాడు. కానీ గొప్ప విషయం ఏంటంటే దాన్ని భగవత్పరం చేశాడు. క్రోధము సాధన అయింది, అది భగవత్పరమైతే సాధనగా మారుతుంది. అది నేను ఎలాగైనా వశిష్ఠ మహర్షి యొక్క అంతం చూడాలి, పడగొట్టాలంటే వశిష్ఠుణ్ణి పడగొట్టాలంటే నాకు ఎంత అస్త్ర సంపద కావాలి. ఇప్పుడు నేను ఎవరిని వెళ్ళి సేవించి ఇవన్నీ తెచ్చుకుంటాను? ఇలా కాదు, నేను పరమేశ్వరుడి గురించి తపస్సు చేస్తానన్నాడు. తిన్నగా ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయాడు, హిమాలయ పర్వతాల మీద కూర్చున్నాడు. పరమశివుడి గురించి ఘోరమైన తపస్సు చేశాడు. పరమశివుడు సాకారంగా ప్రత్యక్షమయ్యాడు. నిజంగా అదృష్టవంతుడు కదండి. ఒక్క మాట, నీ చరణార విందముల యందు చెక్కు చెదరని భక్తి కలగుగాక అనుంటే ఏమో ఏమయ్యుండేదో రామాయణం. నాకు మోక్షము సంగు ఏమయ్యుండేదో రామాయణం. ఆయన ఒక విచిత్రమైన విషయం కోరాడు. నీ తపస్సు చేత నేను ప్రీతి చెందాను, నీకేం కావాలన్నాడు శివుడు విశ్వామిత్రుడిని. ఆయన అన్నాడు, యది తుష్టో మహాదేవా ధనుర్వేదో మమానఘ సాంగో పాంగో ఉపనిషద సరహస్య ప్రదీయతాం అన్నాడు. నిజంగా నువ్వు నేను చేసిన తపస్సు చేత ప్రీతి చెందినవాడవైతే ధనుర్వేదమంతా నాకు ప్రకాశించుగాక. ఋషుల దగ్గర, రాక్షసుల దగ్గర, దానవుల దగ్గర, ఇతరుల దగ్గర ఎన్ని అస్త్రాలున్నాయో ఆ అస్త్రాలన్నీ కూడా సాంగోపాంగంగా నాకు ఉపదేశం అయిపోవాలి, అవి నాకు వశవర్తులైపోవాలి, నన్ను అలా అనుగ్రహించు. ఎందుకు ఇవన్నీ? వశిష్ఠుడి మీద వేస్తాడు వెళ్ళి. అందుకు ఇంత తపస్సు చేసి పరమశివుణ్ణి అడిగింది ఇది. ఆయన అన్నాడు, తథాస్తు, నీకు ప్రకాశించాయి అన్నాడు. అంతే, గబగబా వచ్చేశాడు వశిష్ఠుడి ఆశ్రమానికి. 5 నిమిషాలు ఆగలేదు, తిన్నగా వచ్చాడు. కనీసం పిలవలేదు వశిష్ఠుడిని. నువ్వు ఆ రోజు నన్ను ఓడించావు కదూ, ఇప్పుడు నేను సర్వాస్త్రమ సంపన్నుణ్ణి, చూడు నేను ఏం చేస్తాను అనలేదు. వదిలిపెట్టడం మొదలుపెట్టాడు. అంతే, అస్త్రాలు ఒకటా రెండా? ఆగ్నేయాస్త్రం, వారుణాస్త్రం, ఐంద్రాస్త్రం, పాశుపతాస్త్రం, కొన్ని ముసలాలు, అసలు ఎన్ని అస్త్రాలో విడిచిపెట్టేశాడు. అవన్నీ వచ్చి పడిపోతున్నాయి మీద. కొన్ని వేల మంది మహర్షులు, వాలకిన్యులు, వైఖానసులు, వీళ్ళందరూ అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటారు. కొన్ని వేల మృగాలు తిరుగుతూ ఉంటాయి, జింకలు, లేళ్లు అన్నీని. ఆశ్రమ ప్రాంగణంలో కష్టపడి నీళ్లు పోసి పెంచిన ఎన్నో వృక్షాలున్నాయి, పూల తోటలున్నాయి. ఇవన్నీ కూడా కాలిపోతున్నాయి. అగ్నిహోత్రం, ఆకాశం అంతా మంటలు చిమ్మేస్తున్నాయి అస్త్రాలు. వశిష్ఠ మహర్షి అసలు ఏం జరిగిందో తెలుసుకునే లోపల కొన్ని వేల మంది ఋషులు ఆశ్రమం విడిచిపెట్టి పారిపోతున్నారు. ఆయన లేచి నిలబడి పిలుస్తున్నాడు, నేను కాపాడతాన్రా ఆశ్రమాన్ని, ఆగండి ఆగండి అంటున్నాడు. ఎవడూ నిలబడలేదు, వెళ్ళిపోతున్నాడు. చూశాడు వశిష్ఠుడు, ఇంత కష్టపడి కన్న బిడ్డని పెంచినట్టు పెంచాను ఆశ్రమాన్ని, నీ కోపానికి ఆహుతి చేసేశావు,
ఇంతమంది ఋషులు పడిపోయేటట్టు ఉన్నారు, నీ యొక్క పొగరు అణుస్తానన్నాడు. ఆయన కోపం చెందలేదు, లేచి నిలబడి తన బ్రహ్మదండాన్ని ఇలా పెట్టాడు. తను తపస్సు చేసుకునేటటువంటి చెయ్యి పెట్టుకునే బ్రహ్మదండాన్ని ఇలా పెట్టాడు. అది వేసిన అస్త్రాలన్నిటినీ పుచ్చేసుకుంటోంది, తను తీసేసుకుంటోంది. ఒక్క అస్త్రం పనిచేయట్లేదు, ఒక్క అస్త్రం ఎవరిని చంపట్లేదు. ఎలా ఉంటుంది విశ్వామిత్రుడికి? ఇప్పుడు దీప్తమగ్ని వివాంభస యథోరగస్త్వచం జీర్ణాం స వై పురుషముచ్యతే. అందుకు కాదు సుందరకాండలో హనుమన్నారు, పావు కుబుసం విడిచిపెట్టినట్టన్నా విడిచిపెట్టాలి, తార చెప్పినట్టు పూలదండలాగైనా వదిలిపెట్టాలి, అథవా అగ్నిహోత్రం మీద నీళ్లు పోసినట్టయినా పరిశీలించుకోవాలి, ఓర్పన్నా పట్టాలి, పెద్దల మాటన్నా వినాలి, తనన్నా పరిశీలించుకోవాలి. ఏమీ లేదు. తను ఇంత కష్టపడి తపస్సు చేశాడు, ఇన్ని అస్త్రాలు తెలుసుకున్నాడు, అది కూడా శివుణ్ణి ఉపదేశం చేయమని కూడా అడగలేదు. ఆలస్యం అయిపోతుందని నాకు ప్రకాశం చేయాలన్నాడు, ఇచ్చేశానన్నాడు, పరిగెత్తుకొచ్చి వేసాడు. ఈయన ఇలా బ్రహ్మదండం పట్టుకుని ఇచ్చున్నాడు, అన్నీ అందులోకి వెళ్ళిపోయి. ఎలా ఉంటుంది విశ్వామిత్రుడి పరిస్థితి? మరింత అగ్నిహోత్రం రగిలిపోయింది. ఇక యుక్తాయుక్త విచక్షణ విడిచిపెట్టేశాడు. ఇక ఆలస్యం చేసి ఉపయోగం లేదు, బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసేశాడు. బ్రహ్మాస్త్రం ఎప్పుడైతే ప్రయోగించాడో లోకాలన్నీ గడగడలాడిపోయి, అస్త్ర ప్రభావం అటువంటిది. వశిష్ఠ మహర్షి తెలుసుకున్నారు బ్రహ్మాస్త్ర ప్రయోగం జరిగిందని. వెంటనే ఆయన లేచి నిలబడ్డారు. లేచి నిలబడితే ఆయన రోమ కోపాల్లోంచి వచ్చినటువంటి ధూమంతో యమదండం పట్టుకుని నిలబడ్డాడా అన్నట్టుగా ఆయన బ్రహ్మదండం పట్టుకుని నిలబడితే దుర్నిరీక్షుడై అంతటి తేజోమూర్తిగా నిలబడ్డాడు. నిలబడితే ఆ బ్రహ్మాస్త్రాన్ని కూడా బ్రహ్మదండం పుచ్చేసుకున్నాడు. బ్రహ్మాస్త్రం కూడా విఫలమైపోయింది, ఏమీ చేయలేదు వశిష్ఠుడిని. ఆయన హాయిగా అలాగే ఉన్నాడు. ఇది కోపానికి ఉండేటటువంటి ప్రమాదం. ఇప్పుడు నేను నిద్రపోతున్నాను అనుకోండి, మీరు వచ్చి కోటేశ్వరారు మీరు ధూర్తులు, మీరు అలాంటివారు, మీరు ఇలాంటివారు అని తెగ తిట్టేసి వెళ్ళిపోయారు అనుకోండి, నాకేమైనా నా మీద ప్రభావం ఏమైనా ఉంటుందా? నేను నిద్రపోతున్నాను, నాకు ఎలా తెలుస్తే అసలు మీరు తిట్టారని? పొద్దున్న లేచి అంతే సంతోషంగానే మిమ్మల్ని పలకరిస్తారు. ఒకవేళ నిద్రపోతున్నవాడు ఎలా పుచ్చుకోవడో అలాగే నేను జాగృతిలో ఉండగా లేచి ఉన్నప్పుడు కూడా మీరు తిట్టారనుకోండి, నేను చక్కగా చిరునవ్వు నవ్వి సీతారామచంద్రమూర్తి పరబ్రహ్మార్పణమస్తు అన్నాను అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? మనిషివా దున్నపోతువా ఇన్ని తిడితే సీతారామచంద్రమూర్తి పరబ్రహ్మార్పణమస్తు అంటే ఏంటి? పుచ్చుకోవలసిన వాడు పుచ్చుకోలేదు అనుకోండి, మీరు కోప్పడ్డప్పుడు పాడయ్యేది కోప్పడ్డవాడేమో కానీ మీరు ఎవరి మీద కోప్పడ్డారో వాడు పాడైపోయాడు అనుకోవడం భ్రమ. వాడు పుచ్చుకుంటే కదా వాడు పాడవడానికి, వాడు ఏమీ పుచ్చుకోలేదు. వాడు అవన్నీ ఈశ్వరుడికి అర్పించాడు. ఈశ్వరా వీటిని మీరు పరిశీలించండి అన్నాడు. ఇప్పుడు అందులో దోషం ఉంటే తనని దిద్దుతాడు, దోషం లేకపోతే వాడిని దిద్దుతాడు కదూ. కాబట్టి ఇప్పుడు విశ్వామిత్రుడు ఏమీ జంకలేదు, బ్రహ్మదండం ఎత్తి పట్టుకున్నాడు అంతే. ఎలా ఉంటుంది? వశిష్ఠుడు బ్రహ్మదండాన్ని ఎత్తి పట్టుకుంటే విశ్వామిత్రుడికి ఎంత కోపంగా ఉంటుంది. ఇప్పుడు చూశాడు, ఇక ఎన్ని అస్త్రాలు ఉన్నాయో తన దగ్గర అన్నీ వేసేశాడు, ఏమీ చేయలేకపోయాడు వశిష్ఠుడు. ఎలా పడ్డాయో వాల్మీకి మహర్షికి ఆ మాటలు. ఆయన అన్నాడు, దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం ఏకేన బ్రహ్మదండేన సర్వాస్త్రాన్ని హతాని. దిక్కుమాలిన క్షత్రియ బలం ఎందుకు రైది అన్నాడు. దిగ్బలం క్షత్రియ బలం ఎందుకు పనికొచ్చింది? ఇన్ని అస్త్రాలు వేశాను. ఏకేన బ్రహ్మదండేన సర్వాస్త్రాన్ని హతానమి. ఒక్క బ్రహ్మదండం పట్టుకుని అన్ని అస్త్రాలు గుచ్చేసుకున్నాడు. లాభం లేదు. వశిష్ఠుణ్ణి పడగొట్టాలంటే తపస్సు ఒక్కటే సాధన. అపారమైన తపస్సు చేసి నేను కూడా బ్రహ్మర్షిని అయిపోవాలి. అప్పుడు బ్రహ్మర్షి వర్సెస్ బ్రహ్మర్షి తాడో పేడో తేలిపోదు. ఆయన బ్రహ్మర్షి కాదు, అందుకు కాదు పడగొట్టలేకపోతున్నాను. అందుకని దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం. అందుకని తపస్సు చేస్తాను. తపస్సు వల్ల మాత్రమే ఆ బ్రహ్మణ్యాన్ని పొందాలి నేను. అందుకని తిన్నగా ఇప్పుడు ఉత్తర దిక్కు విడిచిపెట్టేశాడు. ఉత్తర దిక్కుకి వెళ్ళి పరమశివుడి గురించి తపస్సు చేసి తీసుకొచ్చిన అస్త్రాలు ఎందుకు పనికొచ్చాయి? అందుకని మళ్ళీ ఎందుకో అటే వెళ్ళాలంటే ఇచ్చకించలేరు. చూడండి, ఇప్పుడు తన సాధనలో ఏదో పొరపాటు ఉంటుంది. ఆ ఇంట్లో నాకు అచ్చి రాలేదండి అంటాడు. ఇంకా విచిత్రం ఏంటంటే, నాకు ఆ రంగు బట్ట అచ్చి రాలేదండి. బట్ట రంగు ఏం చేస్తుందండి? బుద్ధి బాగుండాలి కానీ. కాబట్టి ఇప్పుడు దక్షిణ దిక్కు వదిలిపెట్టి ఉత్తర దిక్కుకి వెళ్ళాడు. దక్షిణానికి వ్యతిరేకం ఉత్తరం కదా, అందుకని ఉత్తర దిక్కుకి వెళ్ళాడు. ఉత్తర దిక్కుకి వెళ్ళి మళ్ళీ ఘోరమైనటువంటి తపస్సు చేస్తానని సంకల్పం చేసుకుని కూర్చున్నాడు.
ఆయన సంకల్పంలో దోషం లేదు. నేను విశ్వామిత్రుడిని ఎంత మాత్రం చిన్నపుచ్చట్లేదని మీరు బాగా జ్ఞాపకం పెట్టుకుని వినాలి. ఎందుకంటే విశ్వామిత్రుడు అన్న పేరు విన్నంత మాత్రం చేత నేల మీద పడి నమస్కారం చేసే వాళ్ళలో నేను ఒకడిని. నాకు అంత పరమభక్తి ఆయనంటే, అంత గౌరవం ఆయనంటే. కానీ ఆయన జీవితం నుంచి మనం తెలుసుకోవలసిన విషయంగా మాత్రమే చెప్తున్నాను తప్ప ఋషి ధిక్కారం కాని, ఋషిని చిన్నపుచ్చడం కాని నా ప్రవచనము యొక్క ప్రయోజనము కానే కాదు అని మీరు గుర్తించాలి. అసలు నేను నా జీవితంలో ఎన్నడూ అటువంటి సాహసాలు చెయ్యను. అది నా లక్ష్యం కానే కాదు. అటువంటి తప్పుడు పనులు చేయడానికి నేను వేదికల మీద కూర్చోను. నా ఉద్దేశ్యం వల్ల ఆయన జీవితంలోంచి మనం గ్రహించవలసిన విషయాన్ని చెప్పడం అంతవరకు. ఇప్పుడు దక్షిణ దిక్కుకెళ్ళి తపస్సు మొదలుపెట్టాడు. ఆ తపస్సు చేస్తుండగా ఒక చిత్రం జరిగింది. త్రిశంకువు అని ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి ఒక మహారాజు. ఆ త్రిశంకువు బయలుదేరి తిన్నగా వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే కులగురువు, ఆ ఇక్ష్వాకు వంశానికి అంతటికీ గురువు వశిష్ఠుడు. వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వశిష్ఠుడితో మనవి చేశాడు. అయ్యా, నాకు మీరు ఒక ఉపకారం చేయాలి. ఏం చెయ్యాలని అడిగాడు. సశరీరంగా నేను స్వర్గలోకానికి వెళ్ళాలనుకుంటున్నాను, అందుకు నన్ను శరీరంతో స్వర్గానికి పంపండి. వశిష్ఠుడు అన్నాడు, అది సాధ్యం కాదు. సశరీరంగా స్వర్గానికి పంపడం అన్నది సాధ్యమయ్యే విషయం కాదు. అందుకని నువ్వు ఆ ప్రయత్నం విరమించుకో. అటువంటి యజ్ఞం చెయ్యడం కుదరదన్నాడు. ఊరుకోవాలి కదూ. లోకంలో పతివ్రత అన్న మాట ఎలా ఉంటుందో గురువ్రత అని ఒక మాట ఉంటుంది. పతివ్రత ఏం చేస్తుంది? ఇంటికి ఎవరో వచ్చారనుకోండి, పురుషులు, తన బిడ్డల్లా ఆదరిస్తుంది, అన్నం పెడుతుంది. ఆమె మరిది గారు వస్తే అన్నం పెడుతుంది, బావగారు వస్తే అన్నం పెడుతుంది, మామగారు వస్తే అన్నం పెడుతుంది, అతిథి వస్తే అన్నం పెడుతుంది, అభ్యాగతి వస్తే అన్నం పెడుతుంది. అతిథి అంటే మనం పిలిస్తే వచ్చినవాడు, అభ్యాగతి అంటే మనం పిలవకుండా భోజనం వేళటికి వచ్చినవాడు. అతిథి అభ్యాగతికి తేడా. అభ్యాగతి స్వయం విష్ణువు, విష్ణువే అభ్యాగతిగా వస్తాడు. ఎవరు వచ్చినా అన్నం పెడుతుంటుంది. ఎవరి కోసం పెడుతుంటుంది అన్నం? ఇలా నేను అన్నం పెట్టనన్నాడు నా భర్త యొక్క కీర్తి ఎక్కడ నిలబడుతుంది? అది చాలా ఉదాత్తమైన లక్షణం. అది పతివ్రత యొక్క లక్షణం. ఇవాళ మధ్యాహ్నం నాకు భోజనం పెడుతూ మా తల్లి వీరభద్రరావు భార్య నాతో మాట అంది. నేను ఇంటికొచ్చిన అతిథులకి సంతోషంగా ప్రేమగా వడ్డించలేకపోతే ఆయన కీర్తి ఎలా నిలబడుతుందండి అంది. అబ్బా, ఎంత మాట అన్నారమ్మా తల్లి! ఈ మాటకి నేను చీకడుక్కున్న తర్వాత మీ కాళ్ళకోసారి నా తల తాటించి నమస్కరించాలమ్మా అనుకున్నాను. పతివ్రత ఎంతమందినైనా ఆదరిస్తుంది, కానీ భర్త యొక్క కీర్తికి పట్టాభిషేకం చేస్తుంది. ఒక శిష్యుడు కూడా అంతే. పతివ్రత అన్న మాట ఎలా ఉంటుందో గురువ్రత అని ఒక మాట. గురువ్రత అంటే తనకి పరమ పూజనీయుడిగా, తన జీవితానికి ఉద్ధారకుడిగా ఎవరిని భావిస్తాడో ఆయన తనకి సర్వస్వం. లోకంలో మిగిలిన గురువులు ఉంటారు. గురువులు ఒక్కడే ఎందుకుంటాడండి? లోకంలో ఎందరో మహాపురుషులు ఉంటారు. ఆ మహాపురుషులు చెప్పిన విషయాలు కూడా ఉంటాయి. వాటన్నింటినీ కూడా స్వీకరిస్తాడు. వాళ్ళందరి యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తాడు. వాళ్ళ యొక్క లీలలలో ఉన్నటువంటి వైభవాన్ని ప్రస్తుతి చేస్తాడు. ఇతరులను శ్లాఘిస్తాడు. పతివ్రత ఇంటికొచ్చిన వారికి అందరికీ అన్నం పెట్టినా పతి యొక్క వైభవం కోసం వాళ్ళందరికీ అన్నం పెట్టినట్టు ఆమె ఆయన యందు పతిని చూస్తుంది, మిగిలిన వాళ్ళ యందు బిడ్డల్ని చూస్తుంది. అలాగే గురువ్రత అన్న మాటలో గురువు గారు అన్నిటికన్నా గొప్పవాడు. మిగిలిన వాళ్ళని, వాళ్ళు గురువులు, మహానుభావులు, వాళ్ళు చెప్పిన మాటల్ని కూడా వింటాడు. అందుకే పతివ్రత అలాగే గురువ్రత. అలా జీవితం గడిపి ఔదార్యంతో బతికి భగవంతుణ్ణి చేరుకుంటున్న పెద్దలు ఉంటారు. కాబట్టి ఇప్పుడు వశిష్ఠుడు ఎప్పుడైతే నిన్ను నేను యజ్ఞం చేసి సశరీరంగా స్వర్గానికి పంపడం కుదరదన్నాడో, త్రిశంకువు వశిష్ఠుడి యొక్క పుత్రుల దగ్గరికి వెళ్ళాడు. వశిష్ఠుడికి 9 పుత్రులు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నేను మీ నాన్నగారిని ఆశ్రయించాను, ఇక్ష్వాకు వంశానికి కులగురువు వశిష్ఠుడు, మీరు గురుపుత్రులు, గురువుకి గురుపుత్రులకి అభేదం, మీరు నాకు పుత్ర రూపంలో ఉన్న వశిష్ఠుడు. మీ నాన్నగారిని అడిగాను నన్ను సశరీరంగా పంపమని యజ్ఞం చేసి స్వర్గానికి, ఆయన కుదరదన్నారు. నేను మిమ్మల్ని తప్ప ఎవరిని అడుగుతాను? మీ నాన్నగారు కాదన్న పని మీరు చేసి పెట్టండి, మీరు పంపించండి యజ్ఞం చేసి నన్ను సశరీరంగా స్వర్గానికి అన్నారు. వాళ్ళన్నారు, గురువు చెప్పిన మాట కాదని మా దగ్గరికి వచ్చి మంచి మాట తెలుసుకుందాం అనుకుంటే వేరు, గురువు కాదన్న మాట మా తేచ చేయించుకుందామని ఎలా అనుకున్నావు? వశిష్ఠుడు చెయ్యను అన్న పని మేం చేస్తామా? వశిష్ఠపుత్రులం అయ్యుండి
గురువు చెయ్యవద్దు అన్న పని మా చేత చేయించు అని అడగడానికి వచ్చావు అంటే నువ్వు గాడి తప్పావు. కాబట్టి నిన్ను శపించి నీ బుద్ధిని సక్రమంగా ఉండేట్టు చెయ్యాలి. అందుకని నీకు శాపవాక్కిస్తున్నావు. దీని వలన నువ్వు రాజ్యభ్రంశాన్ని పొందుతావు, ఉత్తమ కర్మలు ఆచరించడానికి వీలు లేని స్థితిని పొందుతావు. అలా అయిపోతుంది నీ జన్మ. తెల్లవారేటప్పటికి రాజు నల్లటి రూపాన్ని పొంది శ్మశానంలో ఉండేటటువంటి అనేకమైనటువంటి విషయాలు తన మెడలో హారములుగా పడిపోయాయి. పుర్రెలు ఎముకలు అన్నీ అయిపోయి ఒంటి మీద ఉండవలసిన బంగారు ఆభరణాలన్నీ ఇనుప ఆభరణాలు అయిపోయాయి. అయిపోయేటప్పటికి చుట్టూ ఉన్న మంత్రులు సేనానులు చూసి భయపడి మహారాజులా అయిపోయాడని దూరంగా పారిపోయారు. రాజ్యం విడిచిపెట్టేసి త్రిశంకువు బాధతో వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే విశ్వామిత్రుడు కనబడ్డాడు. ఆ విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకని? ఉత్తర దిక్కు విడిచిపెట్టి దక్షిణ దిక్కుకి వెళ్ళి తపస్సు చేస్తున్నాడు కదా. వెళ్ళి తిన్నగా కాళ్ళ మీద పడ్డాడు. త్రిశంకువుని వశిష్ఠుడు ఆదరించలేదని, వశిష్ఠ పుత్రులు ఆదరించలేదని విశ్వామిత్రుడికి తెలుసు. అతను తన దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు వశిష్ఠుడి మీద కడుపులో కోపం ఉంది కదా, తన ఆదరించాలి. అప్పుడు వశిష్ఠుడు చేయలేని పంతం చేసినట్టు కదా. అది వశిష్ఠుడు చెయ్యని పని జోలికి మనకెందుకు రానాలంటే ఆదరబుద్ధి ఉండాలి, పరిశీలనాత్మకంగా చూడాలి. కోపం ఉంది కదా, అప్పుడు ఆయన చేయలేరు కాబట్టి నేను చేస్తాను. వెంటనే అన్నాడు, ఓ త్రిశంకు, నువ్వు ఇక్ష్వాకు వంశంలో ప్రభవించావు, ధర్మాత్ముడవు, ఏమి ఇలా అయిపోయావు అని అడిగాడు. కథంతా చెప్పాడు. చెప్పి నన్ను సశరీరంతో స్వర్గానికి పంపించగలిగినటువంటి సమర్థులు మీరే, ఎలాగైనా నన్ను పంపించాలి. ఇప్పుడు విశ్వామిత్రుడు అయితే వెంటనే యజ్ఞం మొదలు పెడతాననలేదు. తన శిష్యుల్ని పిలిచాడు. మీరు లోకమంతా తిరగండి, తిరిగి ఎక్కడెక్కడ తపస్సు చేసుకుంటున్న ఋషులున్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళండి. త్రిశంకువుని సశరీరంగా స్వర్గానికి పంపించడానికి విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తున్నాడు, మిమ్మల్ని అందరినీ ఋత్విక్కులుగా రమ్మన్నాడని తీసుకురండి. అలా మీరు వెళ్ళినప్పుడు ఎవరు నాకు వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ళ పేర్లు రాసుకుని నా దగ్గరికి రండి. వాళ్ళు ఏమన్నారో కూడా నాకు చెప్పండి అన్నాడు. ఎవరంటారో తనకు అనుమానం తెలుసు. వాళ్ళు వెళ్ళారు అందరి దగ్గరికి. అలా వెళ్ళినట్టే వశిష్ఠుడి పుత్రుల దగ్గరికి వెళ్ళారు. వాళ్ళన్నారు, వశిష్ఠుడు చెయ్యని యజ్ఞాన్ని విశ్వామిత్రుడు చేస్తాడా? క్షత్రియుడా? క్షత్రియుడు యాజకత్వమా? చేస్తున్నది గురుశాపం పొందినటువంటి త్రిశంకువు కోసమా? దేవతలు వచ్చి హవిస్సు పుచ్చుకుంటారా అందులో? ఎలా కుదురుతుంది? అదేమి యజ్ఞం? అలా చేస్తారా ఎక్కడైనా అని అడిగారు వాళ్ళు. ఏమైనా తప్పుందా అందులో? వాళ్ళు ధర్మాన్ని ప్రతిపాదించారు. అలాగే మహోదయుడు అని ఒక ఋషి కూడా తిరస్కరించాడు, నేను రానటువంటి యజ్ఞానికి అన్నాడు. మిగిలిన వాళ్ళు మాత్రం దానికి వెళ్ళకూడదు, కానీ వెళ్ళను అంటే ఒక భయం ఉంది. ఏమిటో తెలుసా? అగ్నిసూక్తో, ఆయన అగ్ని ఎలా ఉంటుందో అలా ప్రజ్వరిల్లుతుంటాడు కోపంతో విశ్వామిత్రుడు. కోపం ఆయన ఆస్తి. ఇప్పుడు పేర్లు రాసుకురమ్మన్నాడు, అందులో కనపడితే మన పేరు కూడా చెప్పి ఏదో ఒకటి కమండలంలో నీళ్లు తగులుతాడు. ఎందుకు వచ్చిన గొడవ? వెడితే గొడవ వదిలిపోతుందని వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళినా ఆయన పిలిచి అడిగాడు, ఎవరు రానన్నారు, ఎవరు నాకు వ్యతిరేకంగా మాట్లాడారో చెప్పన్నాడు. మహోదయుడు రానన్నాడు, వశిష్ఠ పుత్రులు రానన్నారు. వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళరుగా. వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళడానికి కోపం అంతా ఆయన మీదే కదా. అందుకని వశిష్ఠ పుత్రులు రానన్నారు. అంతే. ఒక్కసారి క్రోధ సంరక్తలోచన సరోషమిదమబ్రవీత్, కళ్ళెర్రగా అయిపోయి మంచి కోపం వచ్చేసింది. అయిందానికి కాందానికి అస్తమానం కోపం తెచ్చుకోవడం మొదలు పెడితే యజమాని ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమి సంతోషంగా ఉంటారండి? పక్కింటి ఆవిడ సంతోషంగా ఉందనుకోండి, ఏమిటో నా ప్రారంధం అన్నీ ఉన్నాయి, కానీ అబ్బో కోపధారి, ఏమంటే ఏం కోపం వస్తుందో. ఆవిడికి బితుకుమంటూ ఉంటే ఇంట్లో పిల్లలకి భార్యకి ప్రాణాలు ఏమి సంతోషంగా ఉంటారు? ఉందా లేదా వదిలేయండి, ఆయన ప్రశాంతంగా ఉంటే ఇల్లు సంతోషం. కాబట్టి ఇప్పుడు చెప్పారు, వశిష్ఠ పుత్రులు రామన్నారు, వ్యతిరేకంగా మాట్లాడారన్నారు. వెంటనే అన్నాడు, ఉత్తర క్షణం వాళ్ళు భస్మమైపోవుగాక. కోపం ఎంత పనిచేస్తుందో చూడండి. ఇప్పుడు తనన్న మాట సత్యం అవ్వాలంటే తన తపస్సు పోతుందా పోదా? ఇంకా మొదలెట్టాడు, దక్షిణ దిక్కుకు వచ్చి శాపం ఇచ్చేశాడు. పోయిందా తపస్సు అంతాను? పోను. అక్కడతో ఊరుకోలేదు. వీళ్ళందరూ భస్మమైపోవుగాక, 700 జన్మల పాటు వీళ్ళు శవభక్షకులగుదురుగాక. మామూలుగా కాదు, శ్వమాంసనీతా రాముష్టికా నామ నిర్ఘృణా వికృతాశ్చ విరూపాశ్చ లోకాననుచరంతిమాన్. వాళ్ళందరూ కూడా శ్వమాంసనీతాహారా, కుక్క మాంసం తినేవాళ్లుగా మారిపోవాలి. 700 జన్మల పాటు శవభక్షకులు కావాలి. వికృతాశ్చ విరూపాశ్చ, వికృతమైనటువంటి రూపాలు, విరూపమైనటువంటి రూపాలు పొందాలి. లోకమంతా తిరుగుతూ ఉండాలి, ఒక చోట ఉండకుండా.
అలా ఒక జన్మ కాదు, 700 జన్మలు వాళ్ళు అలా అయిపోవాలి. ఎంత తపస్సు పోయింది ఇప్పుడు. కోపం వల్ల చేసిన తపస్సు ఎంత ఉందో పోగొట్టుకున్న తపస్సు అంతా అయింది. ఇప్పుడు తపస్సు పోగొట్టుకున్నవాడై యజ్ఞానికి కూర్చున్నాడు. మహోదయుడు అన్నవాడు కూడా రాలేదన్నారు. అతను నిషాద కులమనందు జన్మించుగాక, నిషాద జాతి ఎందు జన్మించుగాక అన్నాడు. ఆయన్ని శపించాడు. కూర్చున్నాడు. దేవతలందరినీ పిలిచాడు. స్వాహా అని పిలిచి హవిస్సు పుచ్చుకోమన్నాడు. ఎవ్వరూ రాలేదు. ఇప్పుడు దేవతల మీద కోపం వచ్చింది. యజ్ఞం జరగట్లేదు, వాళ్ళు హవిస్సు పుచ్చుకోవట్లేదు. త్రిశంకు పక్కన కూర్చున్నాడు, శరీరంతో స్వర్గానికి వెళ్ళిపోదామని. చూశాడు, చిన్నతనం కదూ, అవమానం. ఎందుకు అవమానం? వశిష్ఠపుత్రులు చెప్పింది నిజమవుతోంది. ఆ వశిష్ఠ అన్న పేరు గుర్తొచ్చిందో మండిపోతుంటాడు. అమ్మ మళ్ళీ అదే నిజమవుతోంది, ఎవడు రావట్లేదు. కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి త్రిశంకు వంక చూశాడు. ఓ త్రిశంకువా, నిన్ను సశరీరంగా స్వర్గానికి పంపించలేనని అనుకుంటున్నావేమో. నువ్వు అలా బెంగ పెట్టుకోవలసినటువంటి అవసరం లేదు. నేను అపారమైనటువంటి తపస్సు చేశాను. పశ్యమే తపసో వీర్యం స్వార్జితస్య నరీశ్వర. నేను అపారమైనటువంటి తపస్సు చేసి ఉన్నాను. ఆ తపస్సు చేత నిన్ను స్వర్గలోకానికి పంపించేస్తున్నాను, ధారపోసేస్తున్నాను. కాబట్టి నువ్వు బెంగ పెట్టుకోకన్నాడు. అని సంకల్పం చేశాడు, వెళ్ళిపో శరీరంతో స్వర్గానికి అన్నాడు. ఎప్పుడైతే తన తపశ్శక్తి చేత అనుగ్రహించాడో త్రిశంకు శరీరంతో స్వర్గానికి వెళ్ళిపోయాడు. దేవతలందరూ స్వర్గంలో కూర్చునున్నారు. త్రిశంకు వచ్చేస్తున్నాడు. పైకి చూశాడు ఇంద్రుడు. వీడెలా వచ్చేస్తున్నాడు స్వర్గలోకానికి అన్నాడు. విశ్వామిత్రుడు పంపించాడు, వచ్చేస్తున్నాడు, తపస్సు ధారపోశాడన్నారు. ఇంద్రుడు చూసి అన్నాడు, ఇతను స్వర్గలోకానికి రావడానికి వీల్లేదు సశరీరంగా. ఎందుచేత అంటే ఇతనికి గురువు గారి యొక్క శాపం ఉంది అని. త్రిశంకో గచ్చభూయస్త్వం నాసి స్వర్గ కృతాలయ గురుశాప హతో మూఢాపత భూమి భవాక్షిరా అన్నాడు. గురువు యొక్క శాపమునకు వశుడై ఉన్నావు, నీకు గురుశాపం ఉంది, ఎలా వస్తావు స్వర్గానికి? రావడం కుదరదు. గురువుని కాదని ఇతరులను ఆశ్రయించి పైకొచ్చే ప్రయత్నం చేశావు కాబట్టి తలకిదులుగా కింద పడిపోన్నాడు. తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి మళ్ళీ అంతే వేగంగా కింద పడిపోతున్నాడు. చూశాడు విశ్వామిత్రుడు. అమ్మా, నేను పంపిస్తే కిందకి పంపించేశారు. ఎక్కడ లేని కోపం వచ్చింది. ఆ స్రవం ఎత్తి పట్టుకున్నాడు. ఇలా సృక్కు స్రవం అని వాడతారు యజ్ఞంలో, అది ఎత్తి పట్టుకున్నాడు. ఒక్కసారి ఆకాశం వంక చూశాడు. చూసి ఎలా ఉన్నాడంటే ఆ తేజస్సుతోటి, ఆ కోపంలో ఎలా ఉన్నాడంటే, ముని మధ్యే సతేజస్వీ ప్రజాపతి రివాపర సృజన్ దక్షిణ మార్గస్థాన్ సప్తర్షీన్ అపరాన్ పునః నక్షత్రమండలం. ఆ సృక్కెత్తి పట్టుకుని దేవతలందరినీ పిలిచాడు. పిలిచి, మీరు నా మాట కాదన్నారు, త్రిశంకుని పంపించాను, వెనక్కి తోసేశారు. ఇప్పుడు కోపం వశిష్ఠుడి మించి దేవతల మీదకు పోయింది. మీరు స్వర్గలోకానికి త్రిశంకుని రానివ్వనన్నారు, నేను సశరీరంగా పంపిస్తానన్నాను. మీరు రానివ్వలేదు కాబట్టి వేరే స్వర్గాన్ని నిర్మిస్తున్నాను నా తపస్సుతో. ఇప్పుడు వశిష్ఠుడి మీద కోపం ఎంత దూరం పోతోంది, ఎంత పోతోంది తపశ్శక్తి. ఊరుకోలేదు, అలా అన్నాడు. నక్షత్ర మండలాన్నంతటినీ సృష్టించేశాడు, సప్తర్షుల్ని సృష్టించేశాడు. సృష్టించేసి ఇంద్రుడన్నవాణ్ణి కూడా వేరే ఇంద్రుడిని సృష్టిస్తాను, లేదా లోకంలో అసలు ఇంద్రుడన్నవాణ్ణి లేకుండా చేస్తానన్నాడు. దేవతలు గడగడలాడిపోయి కిందకొచ్చారు. వచ్చి విశ్వామిత్ర మహర్షి, ఏమైనా సందర్భం ఉందా ఈ కోపానికి? మళ్ళీ కొత్తగా దేవతల్ని సృష్టించడం ఏమిటి, జ్యోతిశ్చక్రాన్ని నిర్మించడం ఏమిటి, నక్షత్ర మండలం ఏమిటి, ఇంద్ర పదవిని సృష్టించడం ఏమిటి, ఇలా చెయ్యొచ్చా? శాంతించండి. అవతల గురుశాపం ఉంది, అతను స్వర్గానికి రాకూడదు. మీరు సృష్టి చేసినవి ఏ ఉన్నాయో అవి కూడా ఉంటాయి లోకంలో. కానీ పూర్వం నిర్మింపబడినటువంటి జ్యోతిశ్చక్రానికి వెలుపల ఉంటాయి ఇవన్నీ. ఈ నక్షత్ర మండలం, ఈ సప్తర్షి మండలం. దీంట్లో తలకిందులుగా వేలాడుతుంటాడు త్రిశంకు. సక్రమంగా నిలబడి ఉండడు, తలకిందులుగా వేలాడుతుంటాడు. కాబట్టి నువ్వు సృష్టించిన స్వర్గంలోకి వెళ్ళినట్టేగా, ఇక అక్కడతో ఆపు, ఇక సృష్టి చెయ్యకు, మంచి పద్ధతి కాదని నచ్చ చెప్పారు. అప్పటికి శాంతించాడు. శాంతించి ఊరుకున్నాడు. కానీ జరగవలసినది జరిగిపోయిందిగా. వశిష్ఠుడి మీద పెట్టుకున్న కోపం నిగ్రహించుకోలేక వెర్రి తలలు వేసి అటు తిరిగి ఇటు తిరిగి, అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ చేసుకున్నటువంటి తపస్సంతటినీ పోగొట్టుకున్నాడు. ఇప్పుడు చూశాడు తన చుట్టూ ఉన్న ఋషుల వంక, నా తపస్సంతా పోయింది. ఈ మాట నాకు ఈ దక్షిణ దిక్కు కూడా వచ్చి రాలేదు, నేను పశ్చిమ దిక్కుకు వెళ్ళిపోతాను.
వెళ్ళిపోయి అక్కడ పుష్కర క్షేత్రం ఉంది, పుష్కర క్షేత్రంలో కూర్చుని మహోగ్రమైన తపస్సు చేస్తానన్నాడు అని ఆ పుష్కర క్షేత్రానికి వెళ్ళాడు. వెళ్ళి మహానుభావుడు అక్కడ తపస్సు మొదలెట్టాడు. 1000 సంవత్సరములు ఘోరమైన తపస్సు చేశాడు. చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. రాజర్షి అని పిలిచారు. ఏమిటి, ఇప్పటికి నేను ఉత్తర దిక్కుకెళ్ళి తపస్సు చేసి, దక్షిణ దిక్కుకెళ్ళి తపస్సు చేసి, పశ్చిమ దిక్కుకొచ్చి తపస్సు చేసి 1000 ఏళ్ళు తపస్సు చేస్తే ఇప్పటికి నేను రాజర్షిని అయ్యానా అన్నాడు. అంతే అంతే అయ్యావు. చాలా పోయిందిగా మరి తపస్సు. ఇప్పటికి 1000 ఏళ్ళు తపస్సు చేస్తే రాజర్షి అయ్యావు. అయ్యో అనుకున్నాడు, చింతించాడు. చింతించి ఇంకా తపస్సు చెయ్యాలి అనుకుంటున్నాడు. ఈలోగా అంబరీషుడు అనబడేటటువంటి రాజు అటుగా శునశ్శేపుడు అని విశ్వామిత్రుడి యొక్క మేనల్లుడు, ఆయన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు ఏదో యజ్ఞపశువుగా. తీసుకెళ్ళిపోతుంటే ఆ కుర్రవాడు చూసి ఏడిచాడు. అయ్యో, నన్ను యజ్ఞపశువుగా తీసుకెళ్ళిపోతున్నారు మామయ్య, నువ్వు నన్ను రక్షించగలిగిన వాడివి నువ్వు తప్ప ఇంకోడు లేడు, కాబట్టి మామయ్య ఎలాగైనా నువ్వే నన్ను రక్షించాలన్నాడు. ఒరే తప్పకుండా రక్షిస్తాను రా అన్నాడు. అక్కడ వరకు బానే ఉంది. యజ్ఞపశువుగా తీసుకుపోబడుతున్నాడు కాబట్టి అతని స్థానంలో ఇంకోడిని యజ్ఞపశువుగా పంపిస్తానని తన కొడుకుల్ని పిలిచాడు. ఒరే, వీడిని రక్షిస్తానని నేను మాటిచ్చానురా, తండ్రి మాట నిలబెట్టడం కన్నా గౌరవం ఏముంటుంది, అందుకని ఒక పని చేయండి, మీలో ఎవరైనా శునశ్శేపుడి బదులుగా యజ్ఞపశువుగా వెళ్ళి అగ్నిహోత్రాన్ని తృప్తిపరచండి, వెళ్ళండి అన్నాడు. వాళ్ళన్నారు కొడుకులందరూ, కథమాత్మసుతాన్ హిత్వా త్రాయసాన్యసుతం విభో శ్వమాంసం ఇవ భోజనే. ఇది ఎలా ఉందంటే, ఎవడైనా లోకంలో తన కడుపున పుట్టినటువంటి కొడుకులకు ప్రమాదం తీసుకొచ్చి బయట వాళ్ళ కొడుకుని రక్షిస్తాడా? ఇదేమిటిది? నువ్వేమో నీ కడుపున పుట్టిన మాలో ఎవరో ఒకడిని వెళ్ళి యజ్ఞపశువుగా ఉండమంటున్నావు, అగ్నిహోత్రాన్ని తృప్తిపరచమంటున్నావు, నీ మేనల్లుడైనటువంటి ఈ శునశ్శేపుణ్ణి రక్షిస్తానంటున్నావు. కథమాత్మసుతాం హిత్వా త్రాయసేన్యసుతం విభో శమాంసమివ పశ్యామ. ఇది ఎలా ఉంది అంటే, శమాంసమివ భోజనే, భోజనంలో కుక్క మాంసం తిన్నట్టుగా లేదు అన్నారు వాళ్ళు. అంతే, చూశాడు. నా మాట కాదంటారా? ఎక్కడ లేని కోపం వచ్చేసింది. శమాంస నియతాహార. వెంటనే అన్నాడు, మీరందరూ కూడా కుక్క మాంసం తిన్నట్టుగా ఉందన్నారు కదా నేను అన్నమాట, అందుకని శమాంసమివ భోజషు వాసిష్ఠామివ జాతిషు. వశిష్ఠుని యొక్క 100 కొడుకులు కుక్క మాంసం తింటూ 700 జన్మలు ఎత్తాలని ఎలా చెప్పానో అలా వశిష్ఠ కొడుకుల్లాగే మీరు అయిపోండి అన్నాడు. అయిపోయి మీ అందరూ కూడా కుక్క మాంసం తింటూ తిరగండి. ఆ కోపాన్ని నిగ్రహించలేకపోయాడు. నిగ్రహించలేక తన కొడుకులకే శాపం ఇచ్చాడు. ఆ కొడుకులందరూ కూడా వాసిష్ఠామివ జాతిషు, అదే వాళ్ళ జాతి. వశిష్ఠ కొడుకులు ఇప్పుడు వశిష్ఠుడి కొడుకులు ఏ జాతిలో ఉన్నారో అలా వెళ్ళిపోండి అన్నాడంటే, వశిష్ఠుడి పేరు చెప్తే ఎంత భగ్గుమంటాడో చూడండి, అంత కోపం. ఆ జ్ఞాపకానికి వచ్చేటప్పటికి కొడుకులకు అంత శాపం ఇచ్చాడు. అంత కోపం వచ్చి శాపం ఇస్తే చేసిన తపస్సు మళ్ళీ వేమైపోలా మళ్ళీ పోయింది తపస్సు. అందుకే నేను మీతో అన్నది, రామకృష్ణ పరమహంస చెప్పిన కథలో ఉడుము తోకకి రాయి కట్టినట్టు, కోపం ఉన్నవాడు సాధన చేసినా అలా జారిపోతుంటాడు వెనక్కి. అందుకని ఇప్పుడు మళ్ళీ చూశాడు, అయ్యయ్యో నా తపస్సంతా పోయింది, విశేషమైన బాధ పొంది, ఇలా కాదు, నేను పరమ నియమంగా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా క్రమం తప్పకుండా నేను మళ్ళీ తపస్సు చెయ్యాలనుకున్నాడు. చేశాడు, రాజర్షి అయ్యాడు. ఇక్కడ ఇంతవరకే జరిగింది. ఆ శునశ్శేపుణ్ణి రక్షించాలి, ఏదో ఆయన్ని ఆపస్తంభానికి కట్టినప్పుడు చదవవలసిన మంత్రాలు చెప్పాడు, దానివల్ల శునశ్శేపుడు రక్షింపబడ్డాడు. అటు కొడుకులు పోయారు, ఇటు తపస్సు పోయింది, కోపానికా వశపడిపోయాను, బాధపడ్డాడు. ఇలా కాదు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి మళ్ళీ అనుకున్నాడు. అనుకుని మళ్ళీ ఉత్తర దిక్కుగా వెళ్ళిపోయి మళ్ళీ ఉత్తర దిక్కుకు వెళ్ళి మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు. గొప్ప తపస్సు చేశాడు. ఆ తపస్సు చేసినప్పుడు రాజర్షి అని పిలిచారు. ఇంత తపస్సు, ఋషి అని పిలిచారు. ఇంత తపస్సు ఇంతకు ముందు 1000 ఏళ్ళు చేస్తే రాజర్షి అని అయ్యాను. మళ్ళీ ఉత్తర దిక్కుకొచ్చి 1000 ఏళ్ళు తపస్సు చేస్తే ఋషిని అయ్యాను. ఇప్పటికి నేను పొందిన స్థానం ఇదే, ఎప్పటికీ బ్రహ్మర్షిని అవుతాను వశిష్ఠుడితో సమానంగా అనుకున్నాడు. అనుకుని సంతోషమూ పొందలేదు, దుఃఖమూ పొందలేదు. మళ్ళీ తపస్సు మొదలెట్టాడు. ఈలోగా ఆయన తపస్సుని భగ్నం చేయడం కోసం దేవేంద్రుడు మేనకని పంపించాడు.
ఆ మేనక వచ్చి ఆ ఎదురుగుండా ఉన్న కౌశికీ నదీ జలాల్లో స్నానం చేసి తిరుగుతోంది. ఆవిడ్ని చూసి కామమోహితుడయ్యాడు. కామమోహితుడై తన ఆశ్రమానికి ఆహ్వానించాడు. ఆ మేనక తన ఆశ్రమానికి వచ్చింది. ఆమెతో కాలం గడుపుతుండగా 10 ఏళ్ళైపోయి. కామక్రోధములు ఎలా ఉంటాయో చూడండి. 10 ఏళ్ళు గడిచిపోయాక ఓ రోజు గుర్తొచ్చింది. రేపు 10 ఏళ్ళు అయిపోయాయి, తపస్సు కోసం కదా ఇక్కడికి వచ్చాను, ఈ మేనక్కి లొంగిపోయాను ఏమిట్రా అనుకున్నాడు. అలా అనుకోగానే అనుమానం వచ్చింది, దేవతలే పంపించుంటారు ఈ మేనకని అని. క్రోధంతో చూశాడు ఆవిడ వంక. ఆవిడ గజగజ ఉనికిపోయింది, శాపం ఇస్తాడని. 10 ఏళ్ళు కలిసి ఉన్నాను పోన్లే ఎందుకని విడిచిపెట్టాడు. విడిచిపెట్టి, ఇలా కాదు, నేను పరమనియమంగా తపస్సు చెయ్యాలి, ఎవరికీ లొంగకూడదు, కన్ను తెరవకూడదు అనుకున్నాడు. అనుకుని మహానుభావుడు 1000 సంవత్సరములు ఘోరాతి ఘోరమైన తపస్సు చేశాడు. చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చాడు దేవతలతో. మహర్షి అని పిలిచాడు. అప్పటికి ఎన్ని వేల సంవత్సరాలైంది. అప్పటికి మహర్షిత్వం వచ్చింది. ఆయన అన్నాడు, మహర్షి శబ్దమతులం సార్జితై కర్మభై శుభై. అది రైటే, మీరు చెప్పింది బాగుంది, నన్ను మహర్షి అన్నారు, కానీ నేను జితేంద్రుడిని అయ్యానా, ఇంద్రియములను గెలిచానా అని అడిగాడు. మహర్షి అయ్యావు, ఇంద్రియములను గెలవలేదన్నాడు. ఏమిటి, ఇప్పటికి నేను ఇంకా మహర్షిని అయ్యాను, ఇంద్రియాలు గెలవలేదా? ఎప్పటికి బ్రహ్మర్షిని అవుతాను, ఎప్పటికి వశిష్ఠుడి దగ్గరికి ఎడతాను, ఎప్పటికి వశిష్ఠుడితో సమానంగా నిలబడి వశిష్ఠుడి సంగతి చూస్తాను. కడుపులో వశిష్ఠుడి మీద కోపం, కానీ సాధన కింద తిరుగుతోంది. భగవత్పాదములు పట్టుకున్నాడు. మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు. ఉత్తర దిక్కున బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేస్తాను, ఈసారి ఏది ఏమైపోయినప్పటికీ కూడా చెలించను మనసులో. 1000 సంవత్సరములు ఘోరాతి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. తపస్సు చేసిన తర్వాత ఇంద్రుడు రంభని పంపాడు. రంభ, నేను ఎట్టి పరిస్థితిలో వెళ్ళను మహాప్రభో, కోపగించాడా, అలా ఇలా ఉండదండి, తప్పదు, నేను కూడా వస్తాను, వసంతుడు వస్తాడు, నేను కోకిల రూపాన్ని పొందుతాను, గానం చేస్తాను. పరవశుడవుతాడు, రమ్మన్నాడు. రంభ వచ్చి ఎదురుగుండా ఏదో నాట్యం చేస్తోంది. ఇంద్రుడు కోకిల రూపాన్ని పొందాడు. అకస్మాత్తుగా వసంత ఋతువు వచ్చింది, చెట్లన్నీ పుష్పించాయి, ఎంతో మనోహరంగా ఉంది. కోయిల పాట విని విశ్వామిత్రుడికి బహిర్ముఖుడయ్యాడు. వసంత ఋతువు ఇవన్నీ చూశాడు, మనస్సులో ఉల్లాసం కలిగింది. జ్ఞాపకానికి వచ్చింది, అకస్మాత్తుగా వసంత ఋతువు ఎలా వచ్చింది, కోయిల పాట ఎందుకు పాడింది, రంభెందుకు నృత్యం చేస్తోంది, ఓహో దేవతలు నన్ను మళ్ళీ లోభపెడుతున్నారు, మేనక్కి లొంగినట్టు లొంగుతాననుకుంటున్నారని ఎక్కడలేని కోపం వచ్చింది. ఈసారి మళ్ళీ మేనక్కి కామానికి లొంగాడు. ఒక్కసారి కోపం వచ్చింది, నిగ్రహించుకోలేకపోయాడు. ఎన్మేలో భయసే రంబే కామక్రోధ జయీషిణం దశవర్ష సహస్రాణి శైలీస్తాస్యసి దుర్భగే అన్నాడు. నేనేదో కామక్రోధాలు గెలుద్దామని ముక్కు మూసుకు తపస్సు చేసుకుంటుంటే నన్ను కామపరవశుణ్ణి చేద్దామని వచ్చి ఎదురుగుండా నృత్యం చేస్తున్నావా, 1000 సంవత్సరముల పాటు శిలవైపోదువుగాక అన్నాడు. కోపానికి లొంగిపోలా మళ్ళీ. ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చి నిన్ను అనుగ్రహిస్తాడులే, అప్పుడు శాప విమోచనం అన్నాడు. ఆవిడ శిలైపోయి చూసుకున్నాడు. అయ్యో 1000 ఏళ్ళు తపస్సు చేశాను, 1000 ఏళ్ళు శిలవమని రంభకి శాపం ఇచ్చాను, మళ్ళీ కోపానికి లొంగిపోయాను, మళ్ళీ పోయింది తపస్సు. ఈసారి ఏది ఏమైపోని కళ్ళు తెరవను, నోరు విప్పను, మాట మాట్లాను, ఘోరాతి ఘోరమైన తపస్సు చేస్తాను. తూర్పు దిక్కుకు వెళ్ళాడు. ఇప్పుడు తూర్పు దిక్కుకు వెళ్ళి 1000 ఏళ్ళు తపస్సు చేశాడు. తపస్సు చేసి 1000 సంవత్సరముల తపస్సు తర్వాత అన్నం తినాలనిపించింది. అన్నం తిందామని ఇలా అన్నపాత్ర పెట్టుకున్నాడు. అంటారంటే ఆకలి బాధ, అంత ఆకలితోటి 1000 ఏళ్ల తర్వాత ఇంత అన్నం తిందాం అనుకుంటే ఏం చేస్తాడో చూద్దామని ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి భవతి భిక్షాం దేహి అన్నాడు. 1000 ఏళ్ల తర్వాత అన్నం తిందామని వస్తే ఇప్పుడే భవతి భిక్షాం దేహి అని కోప్పడ్డాడు అనుకోండి, మళ్ళీ చెప్పిస్తాడు. అందుకొచ్చాడు ఇంద్రుడు. చూశాడు, నోరు విప్పానా లేనిపోని గొడవ, ఎట్టి పరిస్థితుల్లో కోప్పడ్డా. ఈ కోపమే నా కొంప ముంచేస్తోంది. ఎంత నిగ్రహించుకున్నాడండి మహానుభావుడు, ఎంత కష్టపడ్డాడు. ఆ అన్నపాత్రలో ఉన్నటువంటి అన్నాన్ని ఇంద్రుడికి ఇచ్చేశాడు. ఇంద్రుడని తెలిసి కూడా మెతుకు ముట్టుకోకుండా మళ్ళీ తపస్సు మొదలెట్టాడు. మళ్ళీ 1000 ఏళ్ళు ఘోరమైన తపస్సు చేశాడు. ఆయన యొక్క శిరస్సు నుంచి ధూమం బయలుదేరింది, తపోధూమం, లోకాలన్నింటినీ ముంచేస్తోంది. చూశాడు. దేవతలు ఋషులు అందరూ చూసి, ఇలాగే విడిచిపెడితే ఈయన యొక్క తపోధూమం లోకాలన్నింటినీ కప్పేస్తుంది, ఉపద్రవం వస్తుందని చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి పరిగెత్తారు.
హే భగవన్, విశ్వామిత్రుడు చేస్తున్నటువంటి ఘోరమైనటువంటి తపస్సు వల్ల ఆయన తపోధూమం లోకాల్ని కప్పేస్తోంది, కాబట్టి అనుగ్రహించండి అన్నారు. హంసవాహనం ఎక్కి బ్రహ్మగారు దేవతలతో కలిసి వచ్చాడు. బ్రహ్మర్షే స్వాగతం తేస్తూ తపసోస్మ సతోషిత బ్రహ్మణ్యం యదిమే ప్రాప్తం బ్రహ్మణ్యం తపసోగ్రేణ. నీకు ఉగ్రంగా నువ్వు చేసినటువంటి ఈ తపస్సు వల్ల బ్రహ్మర్షి అయ్యావు విశ్వామిత్రుడా. బ్రహ్మర్షే స్వాగతం తేస్తూ తపసోస్మ సతోషిత, నీ యొక్క తపస్సు చేత సంతోషించాను, నువ్వు బ్రహ్మర్షి అయ్యావు విశ్వామిత్ర, బ్రహ్మర్షివి, స్వాగతం. ఇప్పుడు తీరింది కోరిక. వశిష్ఠుడితో సమానంగా అవ్వాలని కదూ బ్రహ్మర్షి, ఇప్పుడు బ్రహ్మర్షి అయ్యాడు. ఆయన వెంటనే ఊరుకోలేదు, అన్నాడు, నేను నిజంగా బ్రహ్మర్షిని అయ్యుంటే నాకు మీరు మాటిచ్చి ఇక్కడి నుంచి వెళ్ళండి. ఓంకారస్య వషట్కారో, నాకు ఓంకారము వషట్కారము ప్రకాశించాలి. వేదములను ఇతరులకు ప్రబోధం చేసే అధికారం కలగాలి, ఉపదేశం చేసే అధికారం రావాలి, యజ్ఞం చేయించేటటువంటి అధికారం రావాలి. అన్నిటినీ మించి వశిష్ఠుడొచ్చి నన్ను బ్రహ్మర్షి అని పిలవాలి. అలాగే చేస్తాం. వశిష్ఠుడికి వెళ్ళి చెప్పారు, విశ్వామిత్రుని వచ్చి బ్రహ్మర్షి అని పిలన్నారు. ఆయన తపస్సు చేశాడు, మీరు బ్రహ్మర్షి అని ఆయనకి అధికారం ఇచ్చారు, స్థానం ఇచ్చారు. నేను వచ్చి బ్రహ్మర్షి అని పిలవడం ఎందుకు? కానీ కడుపులో అక్కసు మిగిలిపోతే బ్రహ్మర్షి ఎందుకు అవుతాడు? తప్పకుండా పిలుస్తాను. వశిష్ఠుడు వచ్చి బ్రహ్మర్షి విశ్వామిత్ర అన్నాడు. ఇప్పుడు విశ్వామిత్రుడు ఏం చేశాడో తెలుసా? వశిష్ఠునికి అర్ఘ్యపాద్యాదులిచ్చి పూజించి గౌరవించి కౌగిలించుకున్నాడు. ఆ బ్రహ్మర్షిత్వాన్ని పొందిన తర్వాత ఇక రాగద్వేషాలు లేవు, ఇక కోపం లేదు మనసులో. ఆ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఇక కోపం ఉండే అవకాశం లేదు. అప్పటి వరకే ప్రతిబంధకం. ఏదో ఒక వ్యక్తి, ఒక మహాత్ముడు కావాలి అంటే ఎంత సాధన ఉంటుందో చూడండి. సాధనలో ఎక్కడ కూర్చున్నాడు, ఎలా కూర్చున్నాడు కన్నా ప్రథమ శత్రువు ఎవరు అంటే కోపమే. అంత కష్టపడితే మహానుభావుడు బ్రహ్మర్షిత్వాన్ని పొందాడు. అందుకే బ్రహ్మర్షి అయిపోయిన తర్వాత విశ్వామిత్రుని యొక్క రూపం వేరుగా ఉంటుంది. అంతకు ముందున్నటువంటి రూపము అంటే నా ఉద్దేశం ఏదో బాహ్యంలో ఉండే రూపము అని కాదు నేను ప్రతిపాదిస్తున్నది. సామాన్యంగా లోకంలో ఏమంటారంటే విశ్వామిత్ర మహర్షి వచ్చారంటే బాబోయ్ కోపధారి, ఆయనకి కోపం ఎక్కువ అంటారు. కానీ ఆయన బ్రహ్మర్షి అయిన తరువాత ఆయన తీరే వేరు, మహానుభావుడిది. రామచంద్రమూర్తిని చెక్కిన శిల్పి కదండి ఆయన, గాయత్రీ మంత్ర ద్రష్ట, మహానుభావుడు. అదే విశ్వామిత్రుడు ఒకప్పుడు దశరథ మహారాజు గారి దగ్గరికి వెళ్ళాడు. ఎందుచేత? రాముడు అవతార స్వీకారం చేసి ఆ దశరథ మహారాజు గారికి కుమారుడిగా వచ్చాడు. వచ్చినప్పుడు వశిష్ఠ మహర్షి విద్యాభ్యాసం అంతా చేయించారు. మరి ధనుర్వేదం నేను ఇవ్వాలి లోకాన్ని రక్షించడానికి, సీతా కళ్యాణం నా వల్ల జరగాలి, ఇది విశ్వామిత్రుడి తాపత్రయం. అందుకని దశరథ మహారాజు గారు ఒకరోజు సభ తీర్చి మంత్రులతో మాట్లాడుతున్నాడు. నా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, యోగ్యులు, చక్కగా వేదం చదువుకున్నారు, వశిష్ఠ మహర్షి యొక్క శిష్యులు, అన్ని గుణములు కలిగినటువంటి వాళ్ళు, వీళ్ళకి తగినటువంటి ఇల్లాలు దొరకాలి. అందుకని వీళ్ళకి తగినటువంటి భార్యలు ఎక్కడున్నారో వెతికి తీసుకురండి అని మంత్రులతో చెప్తున్నాడు. తస్య చింతయమానస్య మంత్రి మధ్యే మహాత్మనః అభ్యాగచ్చన్ మహాతేజ విశ్వామిత్రో మహాముని. అలా చర్చ చేస్తున్నారు. అయోధ్యకాండ ఇందాకనే చెప్పింది బాలకాండ. అయోధ్యకాండలో చర్చ చేస్తున్నారు. నా కొడుకులకి తగినటువంటి ఇల్లాళ్ళు దొరికేటట్టు చూడు అని మంత్రులతో చెప్తున్నాడు. అలా చెప్తుండగా విశ్వామిత్రుడు వచ్చాడు. అభ్యాగచ్చన్ మహాతేజ, మహాతేజోవంతుడైనటువంటి విశ్వామిత్రో మహాముని. ద్వారపాలకులు చూశారు. వాళ్ళకేమిటి విశ్వామిత్రుడు అంటే భయం, బాబోయ్ కోపధారి అని. పరుగు పరుగున దశరథుడి దగ్గరికి వెళ్ళారు. విశ్వామిత్ర మహర్షి విజయం చేశారన్నారు. పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాడు. దశరథుడి మనసులో కూడా అదే కారణం, ఆయనకి అదే భయం. నిజానికి ఏమంటాడో, ఎక్కడ కోపం వస్తుందో, ఏ శాపం ఇస్తాడో, ఏదో ఇన్నాళ్ళకి కొడుకులు పుట్టి సంతోషంగా ఉన్నాను, ఈయన వచ్చాడు ఏమిట్రా బాబు లేనిపోయిన గొడవ అని కడుపులో బెంగ ఉంది. ఎప్పుడైతే బెంగ ఉందో, స్థిమితం తప్పిపోయాడో, అక్కర్లేని మాటలు చాలా వస్తాయి నోటి వెంట. మనిషి స్థిమితంగా లేడనుకోండి, స్థిమితం తప్పిపోవడం కోసం ఎంతో ప్రయత్నం చేసి డబ్బు ఖర్చు పెట్టి స్థిమితం తప్పిపోయాక రకరకాల మాటలు మాట్లాడేవాళ్ళని రోజు చీకటి పడ్డాక చుట్టాలా, ఇప్పుడు పగలు కూడా కనబడుతున్నారు, ఎక్కడ పడితే అక్కడే కనబడుతున్నారు. అది వేరనుకోండి. కాబట్టి స్థిమితం తప్పిపోయిందని గుర్తు ఏంటంటే ఆ మాటలకు అర్థం ఉండదు, ఇంకా ఏవేవో మాట్లాడేస్తుంటారు. దేనివల్ల స్థిమితం తప్పడం? భయం వల్ల. విశ్వామిత్రుడు వచ్చాడు, భయం.
పిలిచాడు, స్వాగతం చెప్పాడు, ఉనికిపోతున్నాడు, ఏదేదో చెప్పేస్తున్నాడు ఆయనతోటి. ఇవాళ మీరు వచ్చారు, నాకు ఇంతకన్నా అదృష్టం ఏమిటి? పాద్యం ఇచ్చాడు, అర్ఘ్యం ఇచ్చాడు, ఆసనం ఇచ్చాడు, కూర్చోబెట్టాడు, దగ్గర కూర్చున్నాడు. మీరు వచ్చారు, అద్యమే సఫలం జన్మం జీవితంచ సుజీవితం అన్నాడు. ఇవాళ మీరు రావడం చేత నా జన్మ సఫలమైపోయింది, నా జీవితం సుజీవితం అయిపోయింది, నా జీవితం పండిపోయింది. మీ రాకతో నేను తరించిపోయాను. ఆయన ఏమైనా అడిగాడా? ఒక్క మాట మాట్లాడాల. అలా కూర్చున్నాడు, ఓహో చెప్పేస్తున్నాడు దశరథుడు. మీకేం కావాలి చెప్పండి. కంచమే పరమం కామం, మీకేది కావాలని కోరుకుంటారో కోరుకోండి, నేను ఇచ్చేస్తాను. మీరు ఏ కోరిక కోరినా అది తీర్చడమే నాకు సంతోషం. కాబట్టి మీకు ఏ కోరిక ఉందో మనసులో చెప్పండి, నేను తీర్చి నా జీవితాన్ని ధన్యం చేసుకుంటాను. అన్నీ విన్నాడు. అన్నీ వినన్నాడు. నేను ఒక యజ్ఞం చేయడానికి హిమాలయ పర్వతాల్లో కౌశికీ నదీ తీరం నుంచి దక్షిణానికి వచ్చాను. యజ్ఞం చేస్తున్నప్పుడు మారీచుడు, సుబాహువు అనబడేటటువంటి ఇద్దరు రాక్షసులు యజ్ఞకుండంలోకి నెత్తురు పోస్తున్నారు. దానివల్ల యజ్ఞం పూర్తి అవ్వట్లేదు. ఆ యజ్ఞానికి రక్షణ చేయడం కోసమని చెప్పి రాముణ్ణి నాతో సాయంగా పంపించు, రాముడు యజ్ఞ సంరక్షణం చేస్తాడన్నాడు. అంతే, కళ్ళు తేలేసేశాడు. లేకలేక పుట్టిన కొడుకు సుగుణాభిరాముడు ఆ కొడుకుని వదిలిపెట్టలేడు. అందుకని కొడుకుని ఇవ్వనంటే కోపం వస్తే లేనిపోను గొడవ. అందుకని ఓన షోడశ వర్షో మే రామో రాజీవలోచన నయుద్ధయోగ్యతామస్య పశ్యామి సహరాక్షసై అన్నాడు. నా కొడుక్కి 16 ఏళ్ళు కూడా లేవు, చీకటి పడితే నిద్రపోతాడు, అమ్మ దగ్గర చద్దన్నం తినే అలవాటు ఉన్నవాడు. అటువంటి రాముడు చీకటి పడ్డాక యుద్ధం చేసే రాక్షసులతో ఏమి యుద్ధం చేస్తాడు? ఆ రాముడిని ఎందుకు అడుగుతారు? లేకలేక పుట్టాడు, అతన్ని చూడకపోతే నేను బతకలేను, వాడే కనపడ్డా తీసుకెళ్ళడానికి, వాడు యజ్ఞ సంరక్షణ ఏమిటి, వాడికి ఏం వచ్చని రక్షణ చేస్తాడు, వాడిని వదిలేయండి మహాప్రభో. అన్నీ విన్నాడు. మరి ఎందుకు అడిగావు? నేనేమైనా అడిగానని నిమ్మని? నువ్వే కదా అడిగావు నా వెంటపడి. మీకేం కావాలి చెప్పండి. అద్యమే సఫలం జన్మం జీవితంచ సుజీవితం కంచమే పరమం కామం, ఇన్ని మాటలు అన్నావు. పోని ఊరుకున్నాడా? పోని నన్ను రమ్మంటారా? నేను వస్తాను చతురంగ బలాలతో. నేను వస్తే మాత్రం మారీచుడితోటి సుబాహువుతోటి యుద్ధం చేయగలనా? నేను చేయలేను. ఇదేమిటి ఇంత విషమ పరీక్ష వచ్చింది, రాముణ్ణి వదిలి నేను ఉండలేనే అని బెంగ పెట్టుకుని ఏదేదేదేదేదో మాట్లాడుతున్నాడు పాపం కొడుకు మీద భ్రాంతితో. అన్నీ విన్నాడు. విశ్వామిత్రుడు అన్నాడు, అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజాయే చైమే తపసి స్థితాః అన్నాడు. నీకేం తెలుసు రాముడంటే అన్నాడు. ఎవరిని? దశరథుడిని. నీకేం తెలుసు రాముడంటే? నా కొడుకు 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 అంటున్నావు, నీకు అదొక్కటే తెలుసు. రాముడెవరో నాకు తెలుసు. రాముడెవరో ఇదిగో వశిష్ఠ మహర్షికి తెలుసు. ఇప్పుడు ఆ క్రోధం లేదు. వశిష్ఠుడికి తెలుసు. ఈ సభలో ఉన్నటువంటి తపస్సులైనటువంటి వారికి తెలుసు. నీకేం తెలుసు అంటే నీ కొడుకు అన్నదొక్కటే తెలుసు. ఏమిటి దాని రహస్యం? రాముడు విష్ణువు అవతారం, రాక్షస సంహారం కోసం వచ్చాడు రావణ సంహారానికి. రాముడు శ్రీరాముడు కావాలి. రాక్షస సంహారానికి కావలసిన అస్త్ర విద్య కావాలి. అదంతా ఇవ్వగలిగిన దక్షుణ్ణి నేను. అది ఇవ్వడానికి రాముణ్ణి పూర్ణుణ్ణి చేయడానికి తీసుకెళ్లాలనుకుంటున్నాను. నీకేం తెలుసు పిచ్చాడా? రాముడేం రక్షిస్తాడు, ఏం రక్షిస్తాడంట ఏంటి? రాముణ్ణి ఎలా తయారు చెయ్యాలో, ఎలా మలచాలో నాకు తెలుసు. అమాయకత్వంతో, పుత్రభ్రాంతితో, చిత్తచాంచల్యంతో పంపించనంటున్నావు. ఇది ఆయన హృదయం. నిందావాక్యం పలకలేదు. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం. సత్యపరాక్రముడైన రాముడెవరో నాకు తెలుసు. వశిష్ఠోపి మహాతేజ, వశిష్ఠుడికి తెలుసు. ఏ చేమే తపసి స్థితాః, ఇక్కడున్న తపస్సులకు తెలుసు. నీకు తెలియదు. కానీ నువ్వు ఏదడిగితే అది ఇచ్చేస్తాను, ఏదడిగితే అది ఇచ్చేస్తానని నా వెంట పడ్డావు. నిజంగా నేను అడిగిన తరువాత ఇవ్వలేను ఇవ్వలేను అంటున్నావు. యదీదంతే క్షమన్ రాజన్, ఇలాగే ఉంటుంది. గమిష్యామి యథాగతం మిథ్యా ప్రతిజ్ఞ కాకుచ్ఛా సుఖీభవ సబాంధవ అన్నాడు. నేను అడక్క ముందే నీకేం కావాలడుగు, ఏం కావాలడుగు అన్నావా? నేను అడిగిన తర్వాత నేను ఎలా పంపిస్తానంటున్నావా? అంటే ఏదైనా ఇస్తానన్న ప్రతిజ్ఞ భంగం చేశావా లేదా? మిథ్యా ప్రతిజ్ఞ కాకుచ్ఛ, కాకుచ్చుని యొక్క వంశంలో పుట్టావు. అంత గొప్ప వంశంలో పుట్టి మాట ఇచ్చి తప్పి ప్రతిజ్ఞాభంగం చేసిన ఓ దశరథ మహారాజా 10 కాలములు సంతోషంగా బ్రతికెదవుగాక అన్నాడు. కోపగించలేదు. ఎందుకని బ్రహ్మర్షి అయిపోయాడు. ఆశీర్వచనమే. కోపానికి స్థానం లేదు. ఇంకా
లోకం ఉనికిపోయింది, ఎక్కడన్నా శపిస్తాడేమోనని. ఆయన ఏమీ అనలేదు. వశిష్ఠుడు లేచాడు సభలోంచి. దశరథ మహారాజా, నీకేం తెలుసు విశ్వామిత్రుడంటే? ఇద్దరూ ఇప్పుడు బ్రహ్మర్షులు, ఇద్దరి మధ్య ఆ కోపం కానీ ఏమీ ఉండవు. ఇక ఆ స్థాయి ఎటువంటిదండి, అసలు దాని గురించి మాట్లాడడానికి ఏం మాటలు సరిపోతాయని దాని గురించి మాట్లాడడం, అసలు ఆ స్థాయి అటువంటిది. ఒకరి హృదయాలు ఒకరికి అర్థమవుతాయి. కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణానికి బయలుదేరారు. రమణాశ్రమంలో భగవాన్ రమణులు కూర్చున్నారు. ఇద్దరూ ఆ స్థాయికి చెందినవారే. రమణ మహర్షి అంతేవాసులు అన్నారు, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు గిరి ప్రదక్షిణానికి వెడుతున్నారు, ఆయన్ని చూడ్డానికి మీరు వస్తారా అన్నారు. రమణులు అన్నారు, నేనొకటి మహాస్వామి ఒకటి అని రెండున్నాయా అన్నారు. ఉన్నదొక్కటే, ఏకం సత్, అది తప్ప ఇంకొకటి లేదు, ఒక ఆత్మ అన్నది ఆయన భావన. మహాస్వామి వారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆశ్రమం ముందు ఒకసారి నిలబడి ఇలా లోపలికి చూశారు. చూసి వెళ్ళిపోయారు. ఆయన పాల్బ్రాంటన్తో మాట్లాడినప్పుడు దక్షిణ దేశంలో అద్భుతమైనటువంటి గురువు భగవాన్ రమణులు ఇద్దరే ఉన్నారు. ఒకరు ఉత్తర భారతదేశంలో కాశీపట్టణంలో ఒక ఇంట్లో తలుపేసుకుని ఉంటాడు, ఆయన దర్శనం అవ్వదు నీకు. నువ్వు చూడగలిగిన ఏకైక గురువు దక్షిణ దేశంలో ఒక్క రమణ మహర్షియే, ఆయన దర్శనం చెయ్యి నీ కోరిక తీరుతుందన్నారు. ఆ మహాస్వామి ఆదేశం మేరకే వెళ్ళాడు బ్రాంటన్ రమణ మహర్షి దగ్గరికి. కాబట్టి ఇద్దరుగా కనపడి ఒక్కటైనట్టు వాళ్ళ స్థాయి అలా ఉంటుంది ఆ బ్రహ్మర్షిత్వం చేత. అందుకే వశిష్ఠుడు విశ్వామిత్రుడి గురించి తక్కువ చేయడు, విశ్వామిత్రుడు వశిష్ఠుడి గురించి తక్కువ చేయడు. తెలియక ఏదో పాత కథని బట్టి విశ్వామిత్రుడు ఏదో కొప్పడతాడని వాళ్ళు అనుకోవాలంతే, మహానుభావుడు అనడం. అందుకే వశిష్ఠుడు లేచి అన్నాడు, ఆయన ఎవరనుకుంటున్నావో తెలుసా? ఏష విగ్రహవాం ధర్మ, ఏష వీర్యవతాం వరః, ఏష బుద్ధ్యాధికో లోకే తపసశ్చ పరాయణం అన్నాడు. ఎవరో తెలుసా విశ్వామిత్రుడంటే? ఏష విగ్రహవాం ధర్మ, ధర్మాన్ని తీసుకొచ్చి రాశీభూతం చేసేస్తే అదే విశ్వామిత్రుడు. ఎవరు మాట్లాడుతున్నది? వశిష్ఠుడు. ఏష విగ్రహవాం ధర్మ, ఏష వీర్యవతాం వరః, ఆయనను మించిన పరాక్రమవంతుడు లేడు. ఎందుకో తెలుసా? ధనుర్వేదం దగ్గర నుంచి ఋషులకు, రాక్షసులకు, యక్షులకు, గంధర్వ, కిన్నెర, కింపురుషాదులకు తెలిసిన అస్త్రాలన్నీ తెలిసిన వాడు ఆయన ఒక్కడే సాంగోపాంగంగా. ఆయన తలుచుకుంటే ఏమైనా ఇవ్వగలడు రామచంద్రమూర్తికి, దుర్నిరీక్షుణ్ణి చేస్తాడు. ఆయన అవన్నీ ఇచ్చిన తర్వాత రాముడి కాపదా నీకేం తెలుసు దశరథ? కాబట్టి ఏష విగ్రహవాం ధర్మ, ఏష వీర్యవతాం వరః, ఏష బుద్ధ్యాధికో లోకే, బుద్ధిలో విశ్వామిత్రుణ్ణి మించిన వాడు లేడు. ఎవరు మాట్లాడుతున్నది? ఇది వశిష్ఠుడు. అది మహాత్ముల యొక్క జీవితాలంటే. ఏష బుద్ధ్యాధికో లోకే తపసశ్చ పరాయణం, నడిచి వెడుతున్న తపస్సు విశ్వామిత్రుడంటే. ఆయనతో కొడుకుని పంపించడానికి బెంగ పెట్టుకుంటామేమయ్యా, పంపించు అని వెంటనే అప్పుడు పంపించాడు కొడుకుని. రాముడి వెంట లక్ష్మణస్వామి బయలుదేరారు. వశిష్ఠుడి మీద క్రోధంతో శబళ కోసం బయలుదేరినటువంటి కథ విశ్వామిత్ర జీవితంలో సాధన 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 క్రోధం రెండూ కలిపి, కామక్రోధాలు కింద పడి మీద పడి పైకి లేచి కింద పడి, ఎంత సాధనో, ఇన్ని వేల సంవత్సరాల తపస్సు, ఎన్ని ప్రతిబంధకాలో దాటి బ్రహ్మర్షిత్వాన్ని పొందాడు. అంతటి మహాత్ముడయ్యాడు. నేను మీతో ఎందుకు మనవి చేశాను అంటే, సాధన అన్న మాటకి మొదటి ప్రతిబంధకం ఇది, కోపమే. ఆ కోపాన్ని నిగ్రహించుకోవడం కన్నా అసలు లోకంలో గొప్పది లేదు. లోకములన్నీయున్ గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రులార్వుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు, నిర్పున చూడుముదనవీశ్వర అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో. ఏమిటి నాన్న లోకాలన్నీ జయించానంటావు? లోకాలు జయించడం కాదు నాన్న, నీ మనసుని నీ ఇంద్రియాల్ని గెలినాన్న, అది గొప్ప. ఇంద్రియాణి బలిష్టాని నియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననైక అంటాడు వ్యాసుడు దేవీ భాగవతంలో. మిగిలినవి గెలవడం గొప్ప కాదు, ఇంద్రియాల్ని గెలు గొప్ప. ఇంద్రియాల్ని గెలవడం అంత తేలికైన విషయం కాదు. మనసుని నిగ్రహించడం, మనసుని సంస్కరించుకోవడం అంత తేలిక విషయం కాదు. కామక్రోధాదుల్ని సాధన చేత నిగ్రహించుకోవాలి. ఎన్ని ఉండనివ్వండి,
విపరీతమైనటువంటి కామక్రోధములతో ఉన్నటువంటి వ్యక్తి పరమ భయంకరమైనటువంటి స్థితిలో ఉంటాడు. వాల్మీకి మహర్షి ఒక చోట రావణాసురుడి గురించి చెప్తూ ఒక ఉపమానం చెప్తూ ఆయన అన్నారు, శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర అన్నారు రావణుణ్ణి. ఎంత పాలసముద్రం మధించినప్పుడు వచ్చినటువంటి నురుగులాంటి తెల్లటి బట్ట కట్టుకున్నా, ఎంత 10 తలలున్నా, నల్లమబ్బు మీద తెల్ల కొంగలబారు విడుతున్నట్టుగా ముత్యాల హారాలు వేసుకున్నా, రోమకూపాల్లోంచి తేజస్సు కొడుతున్నా, అహో రూపం అహో ధైర్యం అహో సత్వం అహోద్యుతి అహో రక్షసరాజస్య సర్వలక్షణయుక్తత అంటారు హనుమ. అంతటి తేజోమూర్తి అయినా ఆ కామం ఉందే, అర్థం లేని కామం, ఆ క్రోధం ఉందే, కోపం నిగ్రహించుకోలేడు. ఎంత కోపమో! అయ్య బాబోయ్! తస్య క్రుద్ధస్య నేత్రాభ్యాం ప్రాపతన్ అస్రబిందవ దీప్తాభ్యామివ దీప్తాభ్యాం ప్రాపతన్ సార్చిస స్నేహబిందవ అంటారు మహర్షి. రావణాసురుడికి కోపం వస్తే కళ్ళు ఎర్రబడి నీటి బొట్లు పడతాయిట. అది ఎలా ఉంటుందంటేట, ప్రమిదలో నూనె వేసి నూనె ఎక్కువైపోయి ఒత్తికి ఆ నూనె చిట్ట చివర చుక్క కింద పట్టుకుందనుకోండి, దీపం వెలిగించినప్పుడు ఆ నూనె బిందువు కూడా అగ్నితో ప్రకాశిస్తూ కింద పడుతుంది. అగ్నితో ప్రకాశిస్తూ నూనె బిందువు కింద పడితే ఎలా ఉంటుందో, రావణుడికి క్రోధం వస్తే కళ్ళల్లోంచి పడుతున్న నీటి బిందువులు అలా ఉంటాయిట. అంత కోపం. అందుకే ఆ కోపం, ఆ అహంకారం అటువంటి నిర్ణయాలు చేసి పతనం అయ్యాడు చిట్ట చివరికి. అదే మాట వినని స్థితికి తీసుకెళ్ళిపోయింది. దానికే చిట్ట చివర ప్రాణాలు వదిలిపెట్టాడు. కాబట్టి అదిగో ఆ స్థితి నుంచి వినిర్ముక్తుడు కావడం ఉందే, తన కోపాన్ని తాను పరిశీలించుకోవడం ఉందే, అంతకన్నా విజయం, అంతకన్నా సాధన లోకంలో ఇంకోటి ఉండదు. మీరు చూడండి, ఎంత సమర్థుడైన అధికారి కానివ్వండి, ఆయన ప్రసన్నంగా మాట్లాడతాడు అనుకోండి, ఏదో లోపలికి వెళితే ఏమి ఇలా రాశారే అని ఓ నవ్వుతూ మాట్లాడతాడు అనుకోండి, అసలు ఆయన దగ్గర పనిచేసేవాడు కానీ, ఆయనతో ఏదైనా చెప్పుకుందామని వెళ్ళినవాడు కానీ మాట్లాడడానికి ధైర్యంగా వెడతాడు. అసలు అధికారి అంటేనే ఆయన వేరే గదిలో కూర్చుని ఉంటాడు. ఆయన వేరే గదిలో కూర్చుని ఉండగా ఆయన దగ్గరికి వెళ్ళాలంటేనే బితుకు బితుకుమంటూ వెడతాడు కింద ఉద్యోగి. వెళ్ళిన తర్వాత ఆయన ఇలా కళ్ళెత్తి ఏ అన్నాడు అనుకోండి, సగం మరిచిపోతాడు. ఈ మిగిలిన సగం ఒక మాటకు ఓ మాట మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత కస్సు అన్నాడు అనుకోండి, మొత్తం మరిచిపోయి బయటికి వచ్చి గడగడగడగడగడ ముందు చెంబుడు నీళ్లు తాగేస్తాడు. అమ్మ బాబోయ్, లోపలికి ఇంకెప్పుడు వెళ్ళనండి అంటాడు. కోపం అనేటటువంటిది ఎవరిని దగ్గరికి రానివ్వదు, స్నేహం ఏర్పడదు, ఎవరు క్షేమాన్ని కాంక్షించరు. బోబోయ్ ఎంత కోపం అనండి అంటారు. ఆఖరికి భార్యకి కూడా చీకాగ్గా ఉంటుంది. ఎంత కోపమో బాబోయ్, అసలు నిజంగా కోపం నిగ్రహించుకోలేరు. ఎలా ఎంత ధూర్తతనంగా వాళ్ళున్నారు వీళ్ళున్నారు లేదు, బంధువులు ఉన్నారు లేదు, అలా మాట్లాడేస్తారు. అది ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఎందుకు ఉపయోగం? అలా మాట్లాడేస్తే 10 మందిలో ఎంత చిన్నతనంగా ఉంటుంది ఆలోచించరు. ప్రేమైకమూర్తే కానీ అబ్బా ఇది మాత్రం చాలా కష్టం అనుకుంటుంది మనసులో. ఆ కోపం ఉందే అదంతా దూరం చేస్తుంది. కోపాన్ని సాధన చేత పక్కన పెట్టుకోవడం చేత కాకపోతే పరమ ప్రమాదం. అందుకే కోపం రావడం తప్పు కాదు, వస్తుంది, అది అవగుణం, లేకుండా ఉండదు. చీకటి వెలుగు రెండు ఉంటాయి. కోపం వస్తుంది, రాకుండా ఎలా ఉంటుంది? కానీ పరిశీలనం చేసుకుంటూ ఉండాలి. కనీసం కోపం వచ్చినప్పుడు మాట వినని స్థితికి మాత్రం వెళ్ళిపోకూడదు. అలా ఉండగలిగితే చాలు, ఉపద్రవం నుంచి తప్పుకుంటాడు. లక్ష్మణస్వామికి కోపం వచ్చింది. అయోధ్యకాండలో రేపు పట్టాభిషేకం నీకు రామా అన్నాడు దశరథ మహారాజు గారు, అడగకుండా పిలిచి. రాముడు అడగలేదు, అడగకుండానే ఏదో ఆయన్ని పిలిచి, ఇదిగో ఇది చైత్రమాసం, వసంత ఋతువు వచ్చింది కాబట్టి ఈ చైత్రమాసంలో వసంత ఋతువులో చెట్లన్నీ పుష్పించి ఎంతో శోభతో ఉంటాయి, రేపు నీకు పట్టాభిషేకం చేస్తున్నాను. చైత్ర శ్రీమాన్ ఇయం మాస పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఓపకల్ప్యతాం అన్నాడు. అలాగే నాన్నగారు అన్నాడు. ఇవాళ ఉపవాసం చేయి నీ భార్యతో, రేపు ఉదయం రా అన్నాడు. వెళ్ళాడు, ఉపవాసం చేశాడు. మరునాడు వెళ్ళాడు. ఒక రాత్రిలో మారిపోయింది సందర్భం. కైకమ్మ మందర బోధ చేత నిగ్రహించి వరాలు పుచ్చుకుంది. నవ పంచత వర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాజన జటాధారీ రామో భవతు తాపస అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం అనేనైవాభిషేకేన భరతోమభిషిచ్యతాం.
14 ఏళ్ళు రాముడు అరణ్యవాసానికి వెళ్ళాలి. నచతేన వినా నిద్రా లభతే పురుషోత్తమ మృష్ణమన్నముపానీతామశ్నాతి నచతం వినా అంటారు బాలకాండలో. అక్కడ మృష్ణాన్నం ఉన్నా సరే పక్కన లక్ష్మణుడు లేకపోతే రాముడు తినడు, లక్ష్మణుడు పక్కన లేకపోతే రాముడికి నిద్ర పట్టదు. వాళ్ళిద్దరి అనుబంధం అటువంటిది. కాబట్టి ఇప్పుడు లక్ష్మణస్వామికి అక్కడ లేని కోపం వచ్చి కౌసల్య దగ్గరికి వెళ్ళి రాముడు మాట్లాడుతుంటే అన్నాడు, అన్నయ్య చేతకాని వాళ్లే అరణ్యవాసానికి ఎడతానంటామే, ఇంత వృద్ధాప్యం వచ్చినటువంటి తండ్రి రాజ్యం ఏదో తన సొంత ముల్లైనట్టు కైకమ్మ కొడుక్కిస్తాడా? యవ్వనంలో ఉన్న కైకమ్మ మీద ప్రేమ పెట్టుకుని ఆమెకు పుట్టిన కొడుకు కాబట్టి భరతుడికి రాజ్యం ఇవ్వడానికి ఆయన సొంత ఆస్తి అది. రాజ్యం ధర్మ ప్రకారం పెద్ద కొడుక్కి రావాలి. నీ యందు ఏదైనా దోషం ఉంటే నీకు ఇవ్వకుండా ఉండొచ్చు. నీ యందు దోషం ఉందని ఎవరన్నారు? ఒక్క పౌరుణ్ణి అనమను. ఎవ్వడూ నీ యందు దోషం ఆరోపించడు, సుగుణాభిరాముడవి. అటువంటి వాడికి నీకు రాజ్యం ఇవ్వకుండా భరతుడికి ఇవ్వడానికి కామంతో కళ్ళు మూసుకుపోయిన దశరథ మహారాజుకి అధికారం ఉంది. ఎవరిని అధిక్షేపిస్తున్నాడు? కన్న తండ్రిని. అనరాని మాటలు అనేశాడు కోపంలో. అన్నయ్య నువ్వు అను, నీ పక్కన నేను కోదండాన్ని పట్టుకుని నిలబడి ఉండగా ఎవడన్నయ్యా రాజ్యాన్ని తీసుకోగలిగిన వాడు? ఈ కోసల రాజ్యంలో అయోధ్యానగరంలో ఉన్నటువంటి సైన్యాన్నంతటినీ పరిమారుస్తాను. ఎదురు తిరిగితే దశరథ మహారాజు గారి తలకాయ కూడా తీసేస్తాను. ఇదే ముహూర్తానికి నీకు పట్టాభిషేకం చేస్తాను. తండ్రి అయితే ఊరుకోవాలన్నయ్య? గురోరప్యవలిప్తస్య కార్యాకార్యమజానత ఉత్పదం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం. ఎంత పెద్దవాడైతే మాత్రం ధర్మం తప్పి ప్రవర్తించినప్పుడు ఎందుకు ఊరుకోవాలి? రాజ్యం వీరభోజ్యం, చంపి అసలు పారేస్తాను దశరథుణ్ణి, నీకు పట్టాభిషేకం చేస్తాను, నీ చేతికి మట్టంటుకొక్కలా నువ్వు నిలబడు చాలు, నువ్వు అను చాలు అంతే. రాముడు మాట్లాడలేదు, కౌసల్యతో మాట్లాడాడు. తర్వాత లక్ష్మణుడి వంక తిరిగి ఒక మాట అన్నాడు. ఏమన్నావు ఇందాక? దశరథుణ్ణి చంపేస్తావా? కైకమ్మ నా పట్ల ఎలా ప్రవర్తించింది? ఎప్పుడైనా భరతుడు వేరు నేను వేరు అని అమ్మ చూసిందా? ఎన్నడూ చూడలేదు. భరతుడి కన్నా నన్నే ప్రేమించింది, నేనే తన కొడుకుని అనుకుంది. అంత ప్రేమించిన కైకమ్మ ఒక్క రాత్రిలో అంత మారిపోయి నాకు పట్టాభిషేకం వద్దు అని ఊరుకోలేదు. 14 ఏళ్ళు నారచీర కట్టుకుని జటాజూటం కట్టుకుని చెప్పులు లేకుండా ఆ దండకారణ్యంలో ఉండమని శాసించింది. అంత ప్రేమైకమూర్తి అయిన అమ్మ ఒక్క రాత్రిలో మారిపోయింది అంటే ఏమనుకోవాలి లక్ష్మణ? అది అమ్మ తప్పు కాదు, దేవతలు అమ్మ బుద్ధిలో ప్రవేశించి అలా అనిపించారు. నిన్న నేను అడగకుండా పిలిచి రాజ్యం ఇస్తానన్న తండ్రి ఇవాళ రాజ్యం ఇవ్వడానికి కుదరట్లేదురా, నిన్ను అరణ్యవాసానికి పంపవలసి వస్తోంది అన్నాడు. మనస్ఫూర్తిగా కాదు, ఇప్పటికీ నాకే రాజ్యం ఇవ్వాలనుంది, కానీ ఇవ్వలేని స్థితిని పొందాడు. ఏమనుకోవాలి? దైవ ప్రేరణ. ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే మనం ఒక నిర్ణయం తీసుకున్నా నిలబడదు, ఆయన అనుగ్రహించినప్పుడు జరుగుతుంది. మనం ఒక పని అనుకున్నప్పుడు అది జరగకుండా ఈశ్వరుడు ఇంకోలా జరగాలనుకుంటే మన ఎదురుగుండా వచ్చి నిలబడి చెప్తాడు అనుకుంటున్నావా? చెప్పడు, వెనక ఉండి చేస్తాడు. అసంకల్పితమైవేహ యదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం అనుదైవస్య కర్మతత్. కొత్త పాపం మూట కట్టుకుంటావే, పరమేశ్వరుడే తండ్రి రూపంలో ఎదురుగుండా తిరుగుతుంటాడు. అటువంటి తండ్రిని చంపేస్తావా? తండ్రిని చంపేసి పాపాన్ని మూట కట్టుకుంటావా? ఆ రాజ్యాన్ని నేను పరిపాలించనా? అటువంటి కైకమ్మని గురించి నింద చేసి మాట్లాడతావా? దీని వెనక ఉన్నవాడు ఈశ్వరుడు రా. ఆయన అనుగ్రహం లేదు, ఆయన అనుగ్రహం మన పట్ల లేదు. అందుకని మనం అరణ్యవాసానికి వెడుతున్నాం. నిన్న రాజ్యం ఇస్తానన్న తండ్రి ఇవాళ రాజ్యం ఇవ్వలేదు. రాజ్యం ఇస్తానంటే తండ్రి, రాజ్యం ఇవ్వనంటే తండ్రి కాకుండా పోతాడా? నిన్నటి వరకు కైకమ్మ నాకు తల్లి కన్నా అధికురాలు, ఇవాళ రాజ్యం భరతుడికి కోరుకుంది కాబట్టి నాకు తల్లి కాకుండా పోతుంది అనుకుంటున్నావా? అలా నింద చేయకూడదు. అది ఈశ్వరుని యొక్క కృత్యము. ఈశ్వరుడు కంటికి కనపడడు. అనుదైవస్య కర్మతత్. నింద చేసే కొత్త పాపాన్ని మూట కట్టుకోకు. తండ్రిని గౌరవించడం, ఈశ్వరుణ్ణి గౌరవించడం, ధర్మ పరిపాలన చేద్దాం. ఇంతకు ముందు నాకు పట్టాభిషేకానికి సంబారాలు ఎంత ప్రేమగా సర్దావో అంత ప్రేమగాను వాటిని అలాగే చూడు. ప్రదక్షిణం చేసి వెళ్ళాడు. గౌరవనీయమైనటువంటి వస్తువుల జోలికి వెళ్ళేటప్పుడు ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళాలి తప్ప ప్రదక్షిణం చేయకుండా, ప్రదక్షిణ పురస్సరంగా వెళ్లకుండా చేయకూడదు. మీరు నన్ను ఇక్కడ కూర్చుని రామాయణం మీద ప్రసంగం చేయండి అన్నారనుకోండి, కోటేశ్వరరావు గారిని వచ్చి కూర్చుని ప్రసంగం చేయవలసిందిగా కోరుతున్నామంటే నేను ఇలా వచ్చి కూర్చోకూడదు. నేను ఇలా ప్రదక్షిణ పురస్సరంగా వచ్చి కూర్చోవాలి. దీనికి నా కుడి చేతి వైపు నుంచి తిరిగి రావాలి. దీనికి ఒక గౌరవం ఉంది, దీనికి ఓ మర్యాద ఉంది. ఇంత విశాలమైన వేదిక మీద ఓ మెత్తటి కుర్చీ వేసి నన్ను ఎందుకు కూర్చోబెట్టారు? కోటేశ్వరరావు అని కాదు, రామాయణం గురించి మాట్లాడుతున్నానని గౌరవం ఇచ్చారు.
రామాయణం గురించి మాట్లాడడానికి నేను ఏ కుర్చీలో కూర్చుంటున్నానో ఆ కుర్చీకి ఒక మర్యాద ఉంటుందో, గౌరవం ఉంటుంది. దానికి ప్రదక్షిణంగా రావాలి, నేను వచ్చి కూర్చోవాలి. ప్రదక్షిణం చేసి వెళ్ళిపోయాడు రాముడు. అది రాముడు అంటే. విన్నాడు లక్ష్మణస్వామి, నిగ్రహించుకున్నాడు. అన్నయ్య అలాగే నిజమే అన్నయ్య, నేను అలా మాట్లాడకుండా ఉండవలసింది, పద అరణ్యవాసానికి నీతో నేను వచ్చేస్తానన్నయ్య అన్నాడు. అదే లక్ష్మణుడు వాలి తార మాట వినకుండా ముందుకెళ్ళిపోయినట్టు, నువ్వు ఏమైనా చెయ్యి, నేను మాత్రం దశరథుడి జోలికి వెళ్ళిపోతానని వెళ్ళిపోయి ఉండుంటే రామాయణంలో ఇవాళ సీతారామ కళ్యాణం చేసినా పక్కన లక్ష్మణస్వామి ఉంటాడు. ఆఖరికి భద్రగిరి రామదర్శనం కోసమని తపస్సు చేస్తే రామచంద్రమూర్తి ప్రత్యక్షమై రాముడిగా అక్కడ వెలియవలసి వస్తే ఒక్క సీతమ్మతో కలిసి వెలియలేదు. ఆయన మహానుభావుడు పక్కన లక్ష్మణస్వామిని కూడా ఉంచుకుని వెలిచాడు. ఎందుకని అంటే ఆ యుగంలో లక్ష్మణస్వామితో ఆయనకున్న అనుబంధం అటువంటిది. రాముడు చెప్పిన మాట విన్నాడు లక్ష్మణస్వామి. ఎంత కోపం వచ్చినా నిగ్రహించుకున్నాడు. నిగ్రహించుకుని అన్నయ్య చెప్పిన ధర్మాన్ని పాటించి అన్నయ్య వెనకాతల వెళ్ళిపోయాడు. నీకు కోపం వచ్చి తప్పు చేసేయడానికి సిద్ధపడ్డం తప్పని నేను అన్నావు. ఇవాళ విన్నావు కాబట్టి అకస్మాత్తుగా కోపాన్ని విడిచిపెట్టడం సాధ్యం కాదు. చెప్పాను కాబట్టి విడిచిపెట్టడం నాకు సాధ్యం కాదు. కానీ అంచెలంచెలుగా ప్రయత్నం అన్నది ప్రారంభం కావాలి. ఎక్కడో అక్కడ అబ్బా మళ్ళీ కోపడ్డానే అని విశ్వామిత్రుడి యొక్క కథ గుర్తొచ్చి, రామాయణంలో సన్నివేశాలు గుర్తొచ్చి కోపం చేత సాధించిన వాడు ఎవరున్నాడు? కాదు, కోపాన్ని పక్కన పెట్టినవాడు ధన్యాత్ముడు. అందుకు లక్ష్మణుడంత గౌరవాన్ని పొందగలిగాడు అని భావన చేసిన నాడు బుద్ధిలో వచ్చేటటువంటి వైక్లభ్యము దిద్దబడుతుంది. అందుకే కాలంతో సంబంధం లేకుండా రామాయణ పఠనము ఎప్పటికీ మనిషిని మనిషిగా నిలబెడుతుంది. నిలబెట్టి పరమ ధర్మాత్ముణ్ణి చేస్తుంది, ఉత్తముణ్ణి చేస్తుంది, శాంతంగా ఉండేటట్టు చేస్తుంది, ఈశ్వర పథంలో నడవడానికి కావలసినటువంటి శక్తినిస్తుంది. ఆ వినగలిగినటువంటి లక్షణం ఒక్కటి ఉన్నదా చాలు, మనిషి కృతార్థుడైపోతాడు. లక్ష్మణస్వామి ఆగ్రహంతో ఊగిపోయాడు కిష్కింధకాండలో. ఒకప్పుడు వేళ దాటిపోయింది, సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాం, సీతమ్మ జాడ కనిపెడతానని మాటిచ్చాడు, శ్రావణ భాద్రపద మాసాలు అయిపోయాయి, కామానికి లొంగిపోయి రొమతోటి తారతోటి చక్కగా సంతోషంగా కాలం గడిపేస్తున్నాడు. మనం ఇలాగే గుహలో ఉండిపోయాం లక్ష్మణ, మన గురించి పట్టించుకునేవాడు లేడు, మన కష్టాలు ఇలాగేనా? రాముడు బాధపడితే లక్ష్మణుడు తట్టుకోలేడు. నసంకుచిత పంథా యనవాలీగతో హతః సమయే తిష్ట సుగ్రీవ మావాలి పదవన్వగాహ వెళ్ళి చెప్పన్నాడు. ఆనాడు వాలిని ఒక్కడినే చంపాను బాణంతో, మాట తప్పిన నిన్ను ఒక్కడిని చంపను ఓ సుగ్రీవా, నిన్ను నీ బంధువుల్ని నీ సైన్యాన్ని చంపేస్తాను, వాలి వెళ్ళిన మార్గం మూసుకుపోలేదని గుర్తు చేయి లక్ష్మణ అన్నాడు. అన్నయ్య ఈ మాట అన్నందుకు వచ్చేసిందంతే, లక్ష్మణుడికి ఊగిపోయాడు. అసలు కిష్కింధకాండలో నడక వర్ణిస్తారు. చెట్లు తోసేశాడు, చావలు తోసేశాడు, ఊగిపోతూ వెళ్ళిపోయాడు, ధనస్సు టంకారం చేసేశాడు. లోపల తారతో క్రీడిస్తున్నాడు రమతో సుగ్రీవుడు. భయపడి లక్ష్మణుణ్ణి నిగ్రహించాలంటే తార ఒక్కతే చేయగలదు. తారని పంపించాడు. ఆవిడ మొలనూలు జారిపోయి వస్త్రం సరిగ్గా లేకుండా మదంతో కనుగుడ్లు తిరుగుడు పడుతూ వచ్చింది. స్నేహితుడి భార్య, అన్నదమ్ముడి భార్యతో సమానం. ఆమె వాలకం చూస్తే అలా ఉంది. ఇంత పరమధర్మాత్ముడు లక్ష్మణస్వామి సునీత హృదయుడు కందులెత్తి చూసి మాట్లాడలేకపోయాడు, తలదించుకున్నాడు. ఆవిడంది చాలా హితం ఉపదేశం చేసింది. ఏం నీ తమ్ముళ్ళంటి వాడు కాడా, నీ సోదరుడు నీ అన్నయ్య లాంటి వాడు కాడా, ఎంత కాలం కష్టాలు అనుభవించాడు, భూమి అంతా తిరిగాడే వాలి తరుగుతుంటే, భార్య రుమ లేకుండా ఇన్నేళ్లు గడిపాడు. ఇన్నాళ్లకి రాజ్యం వచ్చింది, ఇన్నాళ్లకి భార్య దక్కింది, ఇన్నాళ్లకి వాతావరణం ఋతువు వర్షాకాలం కలిసి వచ్చింది. కామోపభోగంలో కాలాన్ని మర్చిపోయాడు. అయినా తప్పు చేశాడు అనుకుంటున్నావా? ఇప్పటికే వానరులకు అందరికీ కబురు చేశాడు. కొన్ని కోట్ల వానరములు భూమండలం నుంచి అంతటి నుంచి వస్తున్నాయి. నా వరకు ఎందుకయ్యా, ఒక్క మాట చెప్తాను విను. వినడానికి సిద్ధంగా లేడు, ఊగిపోతున్నాడు లక్ష్మణస్వామి. ఒక్క మాట అంది ఆవిడంది, అంతవరకు ఎందుకయ్యా, నీ గురువైన విశ్వామిత్రుడు కాలవిదాంవరహ, కాలము యొక్క విలువ తెలుసుకున్న విశ్వామిత్రుడు అంతటి వాడు మేనకతో కాలం గడపడంలో 10 ఏళ్ళు అయిపోయాయని మరిచిపోయాడు. కింపృచ్ఛసి పృథగ్జన, అల్పుడు కోతి నా భర్త సుగ్రీవుడు కామానికి లొంగిపోయి కాలాన్ని మర్చిపోతే కోపగించడం ఎందుకయ్యా? ఇంకా చర్చిస్తే గురువుగారి విషయం ప్రస్తావనకు వస్తుంది. ఒక్క మాట మాట్లాడాల, వెంటనే కోపాన్ని వదిలిపెట్టేసి శాంతముక్తి అయిపోయాడు. గురువుగారి గౌరవం నిలబడాలి.
శాంతమూర్తి అయిపోయాడు. ఆవిడంది లోపలికి రా, సుగ్రీవుడితో మాట్లాడింది. తడబడ్డాడు. భార్యలతో ఉన్నాడు, మదించి ఉన్నాడు, సురాపానం చేసి ఉన్నాడు, వెళ్ళొచ్చా, తారే ఇలా ఉంది అని సంశయించాడు. ఆవిడ ఒక్క మాట అంది. లక్ష్మణస్వామి వంక చూసి, తదాగచ్చ మహాబాగో చారిత్రం రక్షితం స్వయా. నువ్వు ఎప్పుడూ నీ యొక్క నడవడిని నువ్వు రక్షించుకుంటుంటావు, లోపలికి రా. ఏమిటి ఆలోచిస్తున్నావు? అలక్ష్యం మిత్రభావేన, నువ్వు అచలం మిత్రభావేన సతాం దారావలోకనం. సత్పురుషులైనటువంటి వారు, మనస్సు ఎప్పుడూ కూడా కదలనటువంటి వారు, మిత్రుల భార్యల్ని తన తోడ పుట్టినటువంటి వాళ్ళ భార్యలుగా చూడగలిగినటువంటి మన పరిపక్వత కలిగినటువంటి వారు, ఏ విధమైన అపవిత్ర భావనలు లేని వాళ్ళు, మిత్రుల యొక్క భార్యల్ని మిత్రుడితో కలిసి ఉన్నప్పుడు వచ్చి చూడడంలో తప్పేం లేదు. అంతఃపురంలోకి రావచ్చు. నువ్వు చారిత్రమును రక్షించుకున్నవాడివి. నీ వంటి సత్పురుషులు లోపలికి రావడానికి అభ్యంతరం ఏమిటి? నీ తోడ పుట్టినవాడి భార్యలు లాంటి వాళ్ళు లోపలికి రా అంది. వెంటనే లోపలికి వెళ్ళాడు. సుగ్రీవుడితో మాట్లాడాడు. వెంటనే సుగ్రీవుడు తప్పొప్పుకుని క్షమాపణ చెప్పాడు. బయలుదేరారు, వచ్చారు, సైన్యాన్ని పంపించారు. రామాయణం నడిచింది, సీతమ్మ జాడ తెలిసింది. అంత కోపంతో ఊగిపోయినా విశ్వామిత్రుడి ప్రసక్తి వచ్చేటప్పటికి తల వంచేశాడంతే లక్ష్మణస్వామి. ఇప్పుడు మనం దీని మీద ఏమైనా ఇంకా ఏమిటి, ఆ కామానికి అలా లొంగిపోయాడు, మా వదిన్ని వెతకట్లేదు అంటే, విశ్వామిత్రుడు అంతటి వాడు 10 ఏళ్ళు లొంగిపోయాడయా కామానికి. కాలం విలువ తెలియలేదు. నా భర్త కింపృచ్ఛసి పృథగ్జన, ఒక వానరుడు, అతను 2-3 నెలలు కాలం మరిచిపోతే కోపమా అంది. వాదన చేస్తే విశ్వామిత్రుడు గౌరవం పోదు, ఊరుకున్నాడంతే. ఎంత అదుపు తన మీద తనకి. అది జీవితం అంటే.